శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మం నమస్కారము. ఫస్ట్ నేను సింహాచలము వెళ్తానో వెళ్ళనో నాకు క్లారిటీ లేకుండా పోయింది గురువారు. ఫస్ట్ నేను వెళ్తానా వెళ్ళనని ఆలోచించిన. సరే కామాఖ్యకి వెళ్దాంలే, సింహాచలం వెళ్ళను అనుకున్నా ఫస్ట్. కానీ ఒక 10 రోజులు ముందే 10, 12 రోజుల ముందు నుండి నాకు మళ్ళీ వెళ్ళాలని తపన మొదలైంది. మళ్ళీ సింహాచలం మళ్ళీ వెళ్ళలేకపోతే ఫస్ట్ ఒకసారి వెళ్ళాను నేను. కానీ అంతకుముందు నేను వెళ్ళిన ప్రయాణం జర్నీ వేరు గురుగారు. ఇప్పుడు నేను చేసే జర్నీ ఇప్పుడు ఈ పీఠంలోకి వచ్చినాక చేసే జర్నీ వేరని నేను తెలుసుకున్నాను. వెళ్ళాను అనుకున్న దాన్ని మళ్ళీ ప్రేరణ మొదలైంది వెళ్ళాలని. గురువుగారి అనుమతి తీసుకున్నా. గురువుగారు నేను సింహాచలం వస్తానంటే, "వచ్చేయమ్మా ప్రాబ్లమ్ ఏం లేదు" అన్నారు. కిషోర్‌ని అడిగితే, "కిషోర్ ఎక్కడమ్మా? నేను వస్తానో రానో చెప్పలేనమ్మా" అన్నాడు కిషోరు. అప్పుడు నేను చందును కాంటాక్ట్ అయినా. "చందు నేనొస్తా అనుకుంటానా, నన్ను తీసుకెళ్తావా చందు" అంటే, "రండమ్మా నాదేముంది. గురువుగారితో చెప్పండి. మీరు రండమ్మా నేను చూసుకుంటా అమ్మా మిమ్మల్ని" అని చెప్పి. అంటే ఒక్కదాన్నే ప్రయాణం చేసే పరిస్థితిలో నేను ఉండను కాబట్టి ఎవరో ఒక సపోర్ట్ కావాలి. అటు గురువుగారి కృప ఉంటది, అమ్మవారి కృప ఉంటదని ధైర్యంతో నేను ముందు అడుగేస్తా. హ్మ్. 17 తారీఖు నేను అట్లా వెళ్దాం అనుకున్న తర్వాత గురువారితో చెప్పాక 17న బయలుదేరా కొత్తగూడెం నుండి. మా పాప దగ్గర మణికొండకు హైదరాబాద్‌కెళ్ళాను. వెళ్ళి ఒక 2 డేస్ తర్వాత 19న నైటు 6:30కి నేను బయలుదేరిన. మణికొండ నుండి బయలుదేరి సికింద్రాబాద్ స్టేషన్‌కొచ్చినాం గురుగారు. కరెక్ట్ 7:30, 8 కల్లా అక్కడ ఉంటే చందు వచ్చి నన్ను కలిసాడు. కలిసినంక ఒక 1 గురువుగారు గూడా అదే ట్రైన్‌కెళ్తున్నా తెలిసి గురువుగారు ఒక 1 అవర్ తర్వాత గురువుగారి దర్శన భాగ్యం అక్కడే కలిగింది. ఇక ప్రశాంతంగా అనిపిచ్చి ఇంకా గురువుగారు గూడా వస్తాను మాతోటి అని సంతోషపడ్డ. గురువుగారు ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయాక మేము 9:30 అట్లా మేము ట్రైన్ ఎక్కినాం గురువుగారు. ఎళ్లి సింహాచలము చేరి మధ్యలో విజయవాడలో దిగాం గురువుగారు. మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాము. మద్ మార్నింగ్ 10:30 వరకు మేము వైజాగ్‌లో దిగినాం. చంద్రశేఖర్, నేను వైజాగ్‌లో దిగినాం. దిగి ఒక ఆటో తీసుకొని లొకేషన్ షేర్ చేశారు. లొకేషన్‌కెళ్ళిపోయాం. అప్పుడే గురువుగారు చాలా సార్లు మేము ఎక్కడైనా ప్రయాణం చేస్తే గురువుగారు వెనక నుండి చూస్తా ఉంటాడు. ఎక్కడికొచ్చిండ్రు? ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? భోజనం చేసిండ్రా? మంచిగొస్తుర్రా? ఎన్ని గంటలకు చేరుతారు? ఎంత టైం పడతది? ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటారు గురువుగారు. ఒక బిడ్డలు బయలుదేరితే తల్లి గూడుకి చేరుగా ఎంత టైం పడతది? ఎట్లా చేత్తరనే తపనతో గురువుగారు అడిగేది చూస్తుంటే, ఇక ప్రయాణంలో ఆ బడలిక గూడా మనకుండదు. నేనైతే అసలు నేను ప్రయాణం చేస్తే అలసిపోతా. అలాంటిది ఇప్పుడు ఈ పీఠంలోకొచ్చాక నేను ఎంత ప్రయాణం చేసినా అప్పటి వరకైతే బానే ఉంది. ఇంటికొచ్చినాక భగవంతుడి దయ తర్వాత సంగతి. కానీ వచ్చేసిన. వచ్చేసిన తర్వాత మేము వచ్చేసరికి 11 అయింది. 11 గంటలయితే గురువుగారు చెప్పారు, "అంతా స్నానాలు చేయండమ్మా. చేసి మనము టెంపుల్‌కెళ్దాము. అప్పన్న స్వామి టెంపుల్ మీరు దర్శనం చేసుకొని వస్తుర్రు. కనక మహాలక్ష్మి టెంపుల్ కూడా ఎళ్లి దర్శనాలు చేసుకొని వస్తే వాళ్ళ దర్శనాలు అయిపోతే రేపు అన్న సమారాధన చాలా బిజీగా ఉంటది. వాతావరణం గూడా ఎట్లుంటదో మనం చెప్పలేము. మీరిప్పుడు ఎళ్లి దర్శనాలు చేసుకోండి. మేము వచ్చాము 4 మెంబర్స్ వచ్చాము అప్పటికి. మేము గురువుగారితో మేము ముగ్గురం బయలుదేరాం. గురువుగారి సంరక్షణలో మేము ఆ సింహాచల అప్పన్న దర్శనానికి బయలుదేరినాం. బస్సులో బయలుదేరాం. కొండ పైకెక్కాము. వెళ్ళిన తర్వాత పెద్ద క్యూ ఉంది. అంటే అంత క్యూలు చాలా ఉన్నాయి. ఇక గురువుగారు ఇట్లుండండమ్మా అని తీసుకెళ్ళి మేము గురువుగారితో మేము దర్శనం చేసుకున్నాం. స్వామి దర్శనం చాలా జరిగింది. ఆ స్వామి సంవత్సరానికోసం నిజరూప దర్శనం ఉంటదని గురువుగారు చెప్పారు. అంతా స్వామి గంధముతో అలంకరించబడింది. కింద శివలింగం, పైన అప్పన్న స్వామి ఉంటాడని అక్కడ కనబడింది. మేము కొంచెం దూరం ఉండి దర్శనం చేసాం గానీ, ఈ దర్శనం చేసిన మనసుకు ప్రశాంతంగా అనిపించి తర్వాత ముందుకొచ్చిన తర్వాత ఒక ధ్వజస్తంభం కనబడింది. అది ఏదో ఏదో దర్శనం అన్నారు. కప్ప దర్శనం ఏదో అన్నారు గురువు. అలా దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటే ఇటు నుండి ఎళ్ళండమ్మా అని 25 రూపీస్ టికెట్ తీసుకొని మేమెళ్ళాం. గురువుగారు మాత్రం పోయి అక్కడ కూర్చున్నారు. మేము ముగ్గురమే సాధకులం ఎళ్లి ఆ దర్శనం చేసుకొని, ఆ స్వామి దాన్ని హత్తుకొని కౌగిలించుకున్న తర్వాత వాళ్ళొక క్లాత్‌తో కడుతున్నారు ఆ స్వామిని. ఆ తర్వాత ఇక అయ్యగారు ఎళ్ళిపోమంటే అక్కడి నుంచి వచ్చి కొద్దిగా ఒక 10 నిమిషాలు కూర్చొని జపం చేసుకొని మళ్ళీ వచ్చి బయటకొచ్చామింక. వచ్చి ఇంక బయలుదేరాం. బయలుదేరి బస్సెక్కిన తర్వాత నేను ఇంటికెళ్తాను నాకెవరు చెప్పలేదు. కనక మహాలక్ష్మి టెంపుల్‌కెళ్తానని నాకు తెలియదు. ఎంతసేపు వెళ్ళినా గూడా అదేంటి ఇంకా మేము పోయే నరసింహస్వామి రావట్లేదేంది, చీకటయింది, నైటయింది అనుకున్నాం. తీరా పోతే మేము వెళ్ళింది కనక మహాలక్ష్మి టెంపుల్‌కి తీసుకెళ్లారు గురువుగారు. అక్కడికెళ్ళేసరికి క్యూ చాలా ఎక్కువున్నారు. అంతా చాలా మంది చాలా టైం పడదు. ఒక 1 అవర్, 1 ½ అవర్ పడద్దని చెప్పారక్కడ వేరే భక్తులని అడిగితే, నేను గురువుగారితో వెళ్తుంటే గురువుగారు అన్నారు, "అమ్మ మీరు నడవలేరు. మీరు టికెట్ తీసుకొని ముందు ఎళ్ళిపోండమ్మా. మీకు తొందర దర్శనం అయితది. చందుని తీసుకెళ్ళి అమ్మని తీసుకొని దర్శనం చేయించుకొని మీరక్కడ ఉండండి" చెప్పారు గురువుగారు. అలానే చందు నేను ఎళ్లి
ఆ కనక మహాలక్ష్మి అమ్మని దర్శనం చేసుకున్నాం స్వామి. అసలు ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మవారి టెంపుల్ మన టెంపుల్ లాగా లేదనమాట. పైన ఓపెన్ ఉంది. అదేదో నాకు తెలియదు గానీ మొత్తం తాటాకులు కప్పబడి ఉన్నాయి. గాలి వెలుతురు ఉండే విశాల ప్రదేశంలో కట్టిండ్రు. చుట్టూ మాత్రం కోటలాగా ఉందిలే గానీ గోపురంలాగా ఉంది గానీ మధ్యలో మాత్రం అమ్మవారి పైన కప్పు లేదు. తాత్కాలికంగా కప్పులాగా కొంచెం రాడ్లేసి దాని పైన తాటాకులు కప్పబడి ఉన్నది. ఆ అమ్మవారి స్పెషల్ అట అది. అక్కడ చెప్పారు. అడిగాను ఒకరిని. ఇక్కడ అమ్మవారు అట్లా అడిగిందమ్మా. గుడి కట్టించొద్దు. నన్ను బయటనే పెట్టి నన్ను పూజలు చేయమని చెప్పింది. దానికి ఒక కథ ఉంది. అమ్మ బావిలో వెలిసింది. అక్కడ అమ్మవారికి ఒక చెయ్యి లేదు అని చెప్పారు వాళ్ళు. తర్వాత అది అమ్మవారి దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడ అమ్మవారిని చూసుకుంటున్నాము. అంటే ఎవరికి వాళ్ళే అమ్మవారి పూలు, పసుపు కుంకుమలేస్తున్నారు, అలంకరిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తోచేస్తుంటే పక్కకొస్తున్నారు. ఒక పావుగంట దాకా కూర్చొని చూసాం. నిలబడి చూసాం. చూసి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికొచ్చామింక. బయటకొచ్చి ప్రసాదం తీసుకున్నాం మేము. చంద్రశేఖర్ ఎళ్లి ప్రసాదం తీసుకురా నాన్న అంటే తీసుకొచ్చాడు తను. అది తీసుకొచ్చుకొని అనుకున్నానన్నమాట మనసులో. చంద్రశేఖర్ అమ్మ గురువుగారొచ్చాక తీసుకుందాం ప్రసాదం పట్టుకోండమ్మా అన్నారు. అవునులే నాన్న గురువుగారొచ్చారు. అంతలో గురువుగారు దర్శనం అయిపోయి తనొచ్చేసారు. గురువుగారొచ్చారు మా తర్వాత. అనిల్ గురువుగారు ఇద్దరొచ్చిండ్రు. గురువుగారికి ఆ ప్రసాదం ఇచ్చి మాకు పెట్టమన్నాం. గురువుగారి చేతుల మీదుగా ఆ ప్రసాదం తీసుకోవడం నాకు ఎప్పటినుండో ఇష్టము. ఆ ప్రసాదాన్ని స్వామి తీసుకొని మాకు పెట్టరా గురువుగారు అంటే, సరే అమ్మా అని అందరికి గురువుగారు పెట్టారు. ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకొచ్చాము. గురువు గురించి కొంచెం వివరించారు గురువుగారు. మాటలో కొన్ని మాటలు చెప్పాడు. బయటకొచ్చి మళ్ళీ బస్సు ఎక్కామింక. ఎక్కి నరసింహ సదనానికి దగ్గర 8:30 అయిందనుకుంటా. 8:30 కల్లా ఒక మధ్యలో ఒక బస్సు దిగి మళ్ళీ ఎక్కాము. 8:30, 9 గంటలకు నరసింహ సదనం చేరుకున్నాం. చేరుకున్న తర్వాత గురువుగారు చెప్పారన్నమాట. మీరందరూ టిఫిన్ చేయండమ్మా. టిఫిన్ చేసినాక జూమ్ కాల్ ఉంటది. అన్ని నేను చెప్తాను. మీ పనులన్నీ చేసుకోండమ్మా అని చెప్పారు గురువుగారు. రూమ్‌కెళ్ళిపోయారు గురువుగారు. మాతో ఒక హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడాడు బయట. అందరం టిఫిన్ చేసాక గురువుగారు జూమ్ కాల్ స్టార్ట్ చేశారన్నమాట. జూమ్ కాల్ స్టార్ట్ చేస్తే జూమ్ కాల్‌లో గురువుగారు జరిగేవి ఆ స్వామి అప్పన్న స్వామి దర్శనం మనం ఎలా వచ్చాము, ఎందువల్ల వచ్చినాం, కాళేశ్వరం దగ్గర అప్పన్న స్వామి వచ్చి మనల్ని ఇన్వైట్ చేశారు రమ్మని. నా దగ్గర అన్న సమారాధన అన్న సంతర్పణ చేయండి అని చెప్పారు కాబట్టి మనం వచ్చాము. ఆయన పిలుపు మేరకు వచ్చినాం కాబట్టి అన్ని వాటంతట అవే జరుగుతవి. కొన్ని ఇంకా వాతావరణం అనుకూలం లేకున్నా గూడా మన పీఠం తరపున జరిగే ఏ సమారాధన గూడా ఆగిపోయేదనేది ఉండదు. అది ఎలా జరగాలో జరుగుతది. కొన్ని ఇబ్బందులొస్తాయి. వాటిని తట్టుకొని ముందుకెళ్ళిపోతదని చెప్పారు గురువుగారు. గురువుగారు చెప్తే నేను అనుకున్నా, అసలు గురువుగారు లేకుండానే అన్న సమారాధన ఎక్కడో గురువుగారు ఉంటే ఇక్కడ వర్షం పడ్డా, ఏం పడినా గూడా ఆ టైంకు అన్ని సమాలు కరెక్ట్ జరుగుతాయి. గురువు ఇట్లా చెప్తుంటేంది కావాలని చెప్తాండేమో గురువుగారు అనుకున్నాను మనసులో. అందరూ గూడా అదే అనుకున్నారు. ప్రతి ఒక్కరి మనసులో గురువు అట్లా చెప్తుంటేంది అనుకున్నా గానీ వర్షం పడుతుంది. వర్షం అసలు ఆగట్లేదు. నైటే టెంటేసి పెడతారు అసలైతే. టెంట్ గూడా వేయకుండా రేపు మార్నింగ్ 7 తర్వాత వాతావరణం మంచిగుండే టెంట్ వేయాలని చెప్పారు గురువుగారు శ్రీనివాస్ గారికి. అతను సరే అన్నారు. అతను గూడా వచ్చి కూర్చున్నాడు. జూమ్ కాల్‌లో మా దగ్గరే కూర్చున్నాడు తను గూడా. అతను వెళ్ళిపోయాడు. రూమ్‌కెళ్ళిపోయాడు జూమ్ కాల్ ముందు. అన్న సమారాధన కొన్ని చెప్పారు గురువుగారు. గురువుగారు ఏమైతే చెప్తదో అది కరెక్ట్‌గా అలాగే జరుగుతది. ప్రతీదీ గూడా. గురువుగారు చెప్పింది ఎప్పుడు గూడా జరగకుండా ఉండదు. కంపల్సరీ గురువుగారు చెప్పిందంటే అది కంపల్సరీ జరిగి తీరవలసిందే. గురువుగారు ఫస్ట్ చెప్పారు ఏమనంటే, ఈసారి వంటలు చేసేటప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతాయి అని జెప్పారు. అట్లా మేము వంట చేసేవాళ్ళం. మాకసలు వంట చేయడం అంటే ఏదో చూసాం గానీ చిన్న వంటలు చేస్తే పెద్ద వంట చేయడం రాదు. అందరికి భయమే ఉంది. కానీ గురువుగారు అన్నారు కాబట్టి అన్నీ జరుగుతాయి. ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతేనే నమ్మకం మాత్రం ఒక 99% నమ్మకం 100% ఉంటది నమ్మకం గురువుగారు పక్కనున్నారు కాబట్టి. ప్రతి ఒక్కటి మొన్న వేములవాడలో కూడా చూసాం మేము. గురువుగారు వచ్చినప్పుడు అసలు టక అయిపోవడం అక్కడ అన్ని అనుకూలంగా జరిగిపోతాయి. ప్రతి ఒక్కటి. మనం అడగకుండానే మనకేవి కావాలో అవన్నీ సమకూర్చి పెడతది అమ్మవారు గాని, ఆ స్వామి గాని, మన గురువుగారు గాని, మన పీఠం అమ్మవారు గాని, మనకేవైతే అవసరమో అవి అనుకోని విధంగా మనకు సమకూరుతా ఉంటాయి. అది మిరాకిల్ అనుకోవాలి ప్రతి ఒక్కటి. అది జరగనట్టు అనిపిస్తేనే జరుగుతుంటది. ఇది కూడా అట్లే జరుగుద్దని నేను అనుకున్నాను. అయితే గురువన్న వర్షము ఈసారి పడి మనం పరీక్షించొచ్చు. వీళ్ళు చేస్తారా చేయరా అని పరీక్ష ఉంటది ఈసారి. వర్షం ఆగపోవచ్చు. సరే ఆ టైంకు వర్షం పడొచ్చు. పొద్దున చూసుకుందాం అన్నారు గురువుగారు. మేము గూడా గురువుగారు చెప్పినా పడతదని కొందరం అనుకున్నాం. పడదని కొందరం అనుకున్నాము. తర్వాత గురువుగారు జెప్పారు. "అమ్మా ఆలు కూర్మ కొంచెం ఘాటెక్కువైద్దమ్మా. చూసుకోవాలి" అని జెప్పారు గురువుగారు. జాగ్రత్తగా చూసుకొని చేయాలని జెప్పారు. రైస్ వండేటప్పుడు కొంచెం జావ అవుతది. అది గూడా చూసుకోండి అని జెప్పారు గురువుగారు. తర్వాత పాయసం వండితే పాయసం చేస్తామా పాయసం టేస్టీగానే వస్తది లాస్ట్‌కి కానీ పాయసం కారిపోతా ఉంటదని జెప్పారు. దద్దోజనం గూడా అంతా బానే జరుగుతాయమ్మా. కొన్ని ఇబ్బందులొస్తాయి. మీరు కరెక్ట్ చూసుకొని వాతావరణం చల్లగుంది.
వాతావరణం మనకు అనుకూలంగా లేదు కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఇటు అటు అవుతా ఉంటది. చల్లగుండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైతాయి. స్టవ్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది ఎదురవుతా ఉంటది. ప్రతి అన్న సమారాధనలో కూడా మనకెప్పుడు వర్షం పడకుండా అయితే ఎప్పుడుండదు. ఏదో 1, 2 అన్న సమారాధనలో మాత్రం వర్షం పడలేదు. ప్రతి దాంట్లో వర్షం కంపల్సరీ తొలి అదే చిలకరింపులాగా వచ్చిపోతది కంపల్సరీ. అమృత బిందువులు చల్లిపోతే కాక పావనమైద్ది భూమి అన్నట్టుగా గురువుగారు పెట్టే ప్రతి సమారాధనలో వర్షం అయితే కంపల్సరీ వస్తది. అది రాకుండా అయితే ఉండదు. కానీ ఈసారి సింహాచలంలో మాత్రం స్వామి పిలిపించి కూడా వర్షం వర్షం పడేవేంటి అని నేను అనుకున్నాను గురువుగారు. కానీ వర్షం పడతనే ఉంది. తీరా అనుకోని గురువుగారు చెప్పారు. అందరం జూమ్ కాల్ విన్నాము. ఇంకా అమ్మవారి దర్శనాలు చెప్పారు గురువుగారు. కాళేశ్వర స్వామి దర్శనం వస్తది. చంద్రగంట అమ్మవారొస్తారు. తర్వాత ఎవరు హనుమంతుల వారొస్తారు. ఇంకా వేరే వాళ్ళొస్తారా అని చెప్పారు గురువుగారు. పాల పొంగులు ఈ దర్శనాలు మీరు చూస్తారమ్మా. అన్ని జరుగుతది. అందరూ జాగ్రత్తగుండండి. అందరూ క్రమశిక్షణలో ఉండండి. మాట్లాడకుండా అన్ని పనులు చక్కగా చేయండి. మనం వచ్చి పీఠంలో ఒక వర్క్ చేసినామంటే అందరూ చేసి వీళ్ళు చేసిన పేరు మనకు రావాలి తప్పితే వేరే రకంగా ఉండొద్దు. ఈ పీఠం గొప్పతనం అది. మనకు మన పీఠంలో ఏది చేసినా కూడా అమ్మ కృప, గురువారి కృప అక్కడ ఉంటది కాబట్టి మనం కరెక్ట్ చేయగలుగుతాం. అలా మనం చేస్తాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ అమ్మవారు చేపిస్తారు. గురువుగారి దగ్గర నుండి చేపిస్తారు. గురువుగారు ఎక్కడో ఉండి ఉప్పు తక్కువైతది, కారం తక్కువైద్ది అని చెప్పి చేపిచ్చే గురువుగారు ఇది ఎదురుగుండా ఇవన్నీ జరిగితే జరగవనే భావంతో నేనున్నాను గురువుగారు. తర్వాత తెల్లవారింది గురువుగారు. మేము గురువుగారు చెప్పారు, "అమ్మా 4కి బయలుదేరి ఎవరు లేసి వెళ్ళొద్దమ్మా. మీరు మెల్లగా రండి శ్రీమూర్తులు. 7కి ఈసారి అగ్ని ఆరాధన ఉంటది. ముందు ఎవరొస్తారో వాళ్ళే అగ్ని ఆరాధన చేస్తారు. లేకపోతే మళ్ళీ అది నేను చేసుకోవాల్సొస్తే నేనేం చెప్పను. నా పని నేను చేసుకుంటూ పోతా" అని చెప్పారు గురువుగారు. అగ్ని ఆరాధన చేయడం అంటే ఒక అదృష్టం. అదేదో ఒకసారి మాకొచ్చింది. మళ్ళీ మాకు ఆ భవాని అంటది, "అమ్మ మనమైతే రికార్డ్ మనం బుక్‌లో రాసుకోవాల్సిందే అమ్మ. మనం ఎళ్ళాలమ్మా" అని తను పాపం మేము 4:35కే మేము లేసాం గురువుగారు. లేసి కరెక్ట్ 6:30 కల్లా మేము అక్కడికెళ్ళిపోయాం. 6:20 కల్లా ఎళ్ళిపోయాం. అన్న సమారాధన ప్లేస్‌కెళ్ళాం. ఎళ్ళేసరికి అప్పటి వరకు వర్షం లేదు. అబ్బా! ఇక వర్షం పడదని గురుగారు వర్షం పడదేమో అనుకున్నా నేను. చక్కగా టెంటేశారు. స్టవ్ తీసుకొచ్చి పెట్టారు. టెంట్ ఏస్తుంటే సన్నగా జల్లు స్టార్ట్ అయింది. టెంట్ ఏసాక చూద్దాంలే అనుకున్నానేమో అప్పన్న స్వామి గాని, అమ్మవారు గాని, గురువుగారు, పీఠం అమ్మవారు అనుకున్నారేమో. టెంట్ ఏసినాక ఒక 2, 3 నిమిషాలకు మంచిగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షం చిన్నగా పెద్దగా అవుతుంది గానీ వర్షాన్ని పట్టించుకునే స్థితిలో ఎవ్వరు లేరక్కడ. ఉన్నది ఒక 6, 7 మెంబర్స్ గురువుగారు. 8 మంది మెంబర్స్ మేము ఉన్నాం గాబట్టి, వర్షం పడేది గూడా ఎవరు గమనించలేదు. ఇంకా అగ్ని ఆరాధన అయిపోయింది. అమ్మవారికి అన్ని చేసేటన్ని చేసి అగ్ని ఆరాధన స్టవ్ వెలిగించమన్నారు గురువుగారు. అందరూ వెలిగిచ్చారు. ఇగ వంటలు స్టార్ట్ అయిపోయినాయి. వంటలు స్టార్ట్ అయితుంటే స్టవ్ మంట కరెక్ట్ రావట్లేదు. సన్నగొస్తుంది. ఇంతకుముందు స్టవ్‌లో మంట ఎక్కువొస్తుంటే రాజేష్ స్వామి ఉన్నప్పుడు అలా మిర్చి పెట్టు దాన్నేదో సెట్ చేసేవారు. మేమంతా కొత్త వాళ్ళం కాబట్టి మాకు అట్లా చేద్దామంటే కూడా దానికి ఆ హోల్ కరెక్ట్ లేదన్నమాట. అప్పుడు అనిల్‌కి అన్నీ తెలుసమ్మా, అనిల్‌ని పిలవండి, అనిల్ చూస్తారని చెప్తే అనిల్‌ని తీసుకొచ్చి ఒక రాయి పెట్టాడు ఎక్కడ స్టవ్ దగ్గర. అప్పుడు మంట చాలా పెద్దగొచ్చింది. అట్లా వంట స్టార్ట్ అయింది గురువుగారు. వంట స్టార్ట్ అయిన తర్వాత ఫస్టు హ్మ్. బిర్యానీ స్టార్ట్ చేసాం. కిచిడి రైసు. బగారా రైస్ ఏసామన్నమాట. ఏసేసరికి గురువుగారు చెప్పారు, "కొంచెం నీళ్ళెక్కువైతే మెత్తగా అవుద్దేమో" అన్నారు. అమ్మవారు అక్కడ ఉండి గురువుగారు అక్కడ ఉండడం వల్ల కొంచెం, కొంచెం నీళ్ళు తక్కువైనాయి. మాకసలు కొలతలు కరెక్ట్ తెలవదు. కరెక్ట్ చెప్పినట్టు కొంచెం రాజస్వామిని ఆల్రెడీ కనుక్కున్నామన్నమాట. నేను కనుక్కున్నాను, చందు కనుక్కున్నాం. ఇద్దరం అనుకోని చేసుకుంటూ గూడా కొంచెం టెన్షన్ లోపల. గురువుగారు అక్కడ ఉన్నారు. చూస్తారని భయము, టెన్షను. చెప్పలేని ఆనందం, చేస్తామని ఆనందం ఒకటి. అన్నము మళ్ళీ కొంచెం పలుకులాగుంటే కొంచెం వాటరేసి మళ్ళీ తిప్పాము. తిప్పగానే అమ్మ అన్నంను చేయి పెట్టింది. ఏం చేసాం అన్నం సమానంగా మంచిగా ఎట్లయితే అన్నం కావాలో పొడి పొడిగా మంచిగా అన్నం ఉడికిపోయింది. మళ్ళీ సేమ్ ఇంకో గిన్నె పెట్టినా కూడా సేమ్ అదే పరిస్థితి. అప్పుడు కొంచెం ఆయిలేసాం ఇంకా. అప్పుడు అన్నం సెట్ అయిపోయింది. అంటే ఎవరు ఎట్లా వండినా గూడా అక్కడ అమ్మవారు ఉంటది. ఈసారి చంద్రగంట అమ్మవారు వంట చేస్తారని చెప్పారు గురువుగారు. ఆమె స్వహస్తాలతో తిప్పిందేమో అన్నం అమృతంలాగా మారిపోయింది. ప్రతిసారి కన్నా గూడా ఈసారి ఇంకా అమృతంలాగుంది రైస్. అందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ తక్కువైనాయి. అంటే తక్కువవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు అసలు చెప్పుకోవాల్సిందంటే వీరభద్ర శ్రీనివాస్ గారు గురించి కొంచెం చెప్పుకోవాలి. తన ఇండివిడ్యువల్. అయినా అతని చేత అమ్మవారు చేపించుకుంటే అది అమ్మవారు మన పీఠం గొప్పతనం, మన గురువారు వర్యుల కృప, ఆ కాళీ అమ్మ దయ వలన చేయగలిగాడు తను. ఎందుకంటే అతను ఏది చేసినా టెన్షన్ అక్కడ తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ప్రతిది తీసుకొచ్చి ఆయాస పడిపోయి, "అమ్మ తీసుకొచ్చిన, అమ్మ ఈ పని అయిపోయింది." నేను రూమ్‌కెళ్ళగానే నన్ను నా దగ్గరికొచ్చాడు. ఒకసారి వచ్చి, "అమ్మ రామాదేవమ్మ ఒక్కసారి చిన్న మాటమ్మ, ఒకసారి రారా అమ్మ" అన్నారు. "ఎందుకు బాబు" అంటే, "మీరు ఒకసారి ఇటు రండమ్మా, ఒకసారి చూడండమ్మా, బ్యాగ్‌లో ఆలుగడ్డ తీసుకొచ్చా అమ్మ, బీన్స్ తీసుకొచ్చానమ్మా, కొన్ని కొన్ని చూడండమ్మా, నేను ఇవన్నీ తీసుకొచ్చిన, ఈ అల్లం నేను తీసుకొచ్చినమ్మా, ఇది పట్టాలి, ఎట్లా పడతారు, ఇగో నేను మిక్సీ జార్ పట్టుకొచ్చినాను, తక్కువుంటే చూడండమ్మా" ఒకసారి అన్ని చూపిచ్చాడు. అంటే ఆయనకంత టెన్షన్ ఉంది.
నేనెప్పుడు ఇలాంటి పనులు చేయలేదమ్మా. గురువుగారు చెప్పిండ్లమ్మా. గురువుగారు నన్ను ఫాలో చేస్తానే చేయగలుగుతాను గానీ, నాకు చేయడం తెలవదమ్మా అని ఒప్పుకుంటుండు. అంటే ఏం తెలియని వాళ్ళకి గూడా పీఠం కొన్ని నేర్పుద్దనందుకు నా జీవితం గూడా ఉదాహరణ. 60 సంవత్సరాలు నేను గూడా కొన్ని నేర్చుకున్నాను పీఠంలోకొచ్చాక. చాలా 60 సంవత్సరాలు నా లైఫ్ వేరు. ఇప్పుడు నా లైఫ్ వేరు. అంటే పీఠంలోకొచ్చినంక పీఠం మీద గౌరవము, గురువు చెప్పే మాటలు వినడం వల్ల, ఈ ప్రవచనాలు వినడం వల్ల మన మీద మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతది. అలాగా అతను గూడా అంత టెన్షన్ పడి గూడా అన్ని సమకూర్చడం అనేది చాలా గ్రేటు. అసలు నైటు చెప్తుంటే విన్నా అన్నమాట. గురువుగారితో చెప్తున్నాను తను. వాటర్, వాటర్ అనుకుంటున్నారు. వాటర్ సీఓనో ఎవరో పీఓనో ఎవరితో మాట్లాడినప్పుడు అది నేను రెస్పాండ్ కాలే గురువుగారు అంటే మార్నింగే గురువుగారు మాట్లాడారు. మాట్లాడిన వెంటనే సాయంత్రం వాళ్ళు ఒప్పుకున్నారంట. అమ్మా నిజంగా అమ్మ గురువుగారు చెప్పగానే వాళ్ళు ఒప్పేసుకున్నారమ్మా. అసలు ఎవ్వరు పలకలేదమ్మా. నేను ఎన్ని సార్లు మొత్తుకున్నాను, ఎన్ని సార్లు తిరిగినా కూడా నన్ను ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. గురువుగారు పక్కన నిలబడినమ్మా ఆ పని అయిపోతాందమ్మా. గురువుగారు వచ్చిందమ్మా నా సగం రిలాక్స్ అయిపోయినమ్మా అని చెప్పారు శ్రీనివాస్ గారు. అంటే ఆయన అంత టెన్షన్ పడుకుంటూ అటెండెన్స్ చేసినా చేయనా గురువుగారు చేయకపోతే ఏమైద్దో అని ప్రతి ఆరాటంతో ఆయన చేసి హడావుడిగా ఒక డ్రైవర్‌ని పెట్టుకొని తిరిగి ఆయన కష్టపడి చేయడం చూస్తా ఉంటే తెలియని వాళ్ళు గూడా పీఠంలోకొచ్చి గురువుగారి సంరక్షణలో గురువుగారు చెప్తుంటే ఏ పనైనా చేయగలుగుతారు. ధీమా, ధైర్యం ఈ పీఠంలో ఉంటది గురువుగారు. అది మాత్రం నిజం గురువుగారు. అది మన పీఠంలో ఇప్పుడు సింహాచలం అప్పన్న దగ్గర జరిగే అన్న సమారాధనలో తెలుసుకున్నది మాత్రం ఇదో కొత్త విషయం. అంటే ఏం తెలియని వాళ్ళు గూడా పీఠంలోకొచ్చాక కొన్ని పనులు చేయగలుగుతారు. నేను ఒంటరి ప్రయాణం చేయందా నేను గూడా ఒంటరి ప్రయాణం చేస్తాను. అది గూడా ఒక నిదర్శనమే. గురువుగారు కృప ఉంటది. ఎక్కడికైనా పోవన్న ధీమా ఉంటది. అది మాత్రం వాస్తవం గురువుగారు. అలానే ఇగ ఈ రైస్ అంతా అయిపోయింది. రైస్ వండడం అయిపోయింది. ఆలు కుర్మా వండుతున్నాం గురువుగారు. ఆలు కుర్మ వండుతుంటే మీరొచ్చారు. అమ్మ రమాదేవి ఇటు రామ్మా అని పిలిసారు. వచ్చి ఆలు కూర వండుతుంటే మేము అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసినాం గురువుగారు. ఏసిన తర్వాత టమాటా వేయడం మర్చిపోయినాం. నేనును చందు. మీరు చూసే ఉంటారు అక్కడ టమాటా మేము చూడలేదు. అన్ని వేసినాక అదేమో పల్చగా కనబడుతుంది. అన్ని వేసి వాటర్ ఏసినాం. తీరా చూసి టమాటా మీరేమో పక్కనున్నారు. టమాటా మీ ముందే అంటే భయమేసింది. నాకైతే భయమేసింది. చందు వెంటనే "అమ్మ గురువారు పక్కకి తొందర పట్టుకొని చేసేయండి అమ్మా" అన్నాడు. టక టమాటాలేసినాక అనుకున్నా. ఖతం ఆలుగడ్డ కుర్మా ఏమైపోద్దో ఏమో! ఎట్లుంటదో ఏమో! అమ్మ నువ్వే కాపాడాలి తల్లి ఈ కూర్మను. మేమైతే చేసినాం ఇట్లా. నీ కృప వలనో ఏమో తెలవదమ్మా. ఎందుకు మర్చిపోయి చేసినావు తల్లి తప్పయిందని 2, 3 సార్లు చెంపలు కొట్టుకొని గబగబా ఏసాను గురువు. ఏసి మళ్ళీ పచ్చిమిరపకాయలు కొన్నేసిన. ఏమో అసలే నీళ్లు పోసాగి వేసి చప్పగుంటది గదా! అని మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 పచ్చిమిరపకాయలు ఏసా అందులో. ఏసినాక చూస్తే మంచి కలర్‌ఫుల్‌గా అసలు ప్రతిసారి రాజేష్ వండేది చూసి మురిసిపోయేటోళ్ళం. ఇప్పుడు ఇది చూసిన తర్వాత రాజేష్‌లాగా వస్తదో రాదో అని భయమేసింది. కానీ అది చూసిన తర్వాత మంచి స్మెల్లొస్తాంది. ఉడకని స్మెల్ గురువుగారు చెప్తారు. చప్పగుందా లేదా గురువుగారు అక్కడ ఉండి చెప్తా ఉంటారు. ఉప్పేస్తాను గురువుగారు మొహం చూసేస్తాం. ఏదేసినా గురువుగారి మొహం చూడగానే గురువుగారు ఏమనకపోతే ఓహో! ఇదెయ్యొచ్చనేది గురువుగారు చెప్పకుండానే చెప్పినట్టుగా తెలుస్తదక్కడ. అంటే అమ్మవారే గురువు, గురువే అమ్మ అనే భావంతో ఉంటాం గాబట్టి, ఆలుగడ్డ కుర్మా అట్లేసిన తర్వాత అట్లా వండిన కుర్మా అసలు బావుండద్దు అసలైతే వేరే టైప్ మనం ఇండ్లలో వండితే బావుండదేమో. కానీ అసలు ప్రతిసారి సమారాలు ఆలుగడ్డ కూర కానీ ఆలుగడ్డ కూర ఒక 10, 20 నిమిషాలు ఆలుగడ్డ కుర్మా అవుతారు. 2, 3 గంటలు ఒక గంట యేసుకొని పోయే భక్తులు వచ్చిన వాళ్ళు 2, 3 గంటలు యేసుకొని పోతుంటే షాకయినా నేను. మధ్యలోనే నేను తినేస్తా అమ్మా అని జెప్పి ఆలు కుర్మా యేసుకొని తిన్నాను. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అట్లా వండినా గూడా అమ్మవారు తిప్పుతదేమో, గురువుగారు తిప్పుతారేమో. గురువే అమ్మ. గురువుగారు తిప్పారో, అమ్మవారు తిప్పారో తెలవదు గానీ, అన్ని కూరలు అలా టేస్ట్ మారిపోయింది. కూర చాలా బావుంది. తర్వాత పాయసం చేస్తుంటే గురువుగారు చెప్పారు. "అమ్మా సేమ్ సగ్గుబియ్యం కొంచెం ఉడకదమ్మా. కొంచెం జాగ్రత్త చూసుకొని మీరు వండాలమ్మా వండేటప్పుడు. జాగ్రత్త చేయండి. చూసుకొని ప్రతి ఒక్కటి చూసి చేయండి. పాలు ఇరిగే ప్రమాదం ఉంది. టమాటా అయి పడకుండా చూసుకోండి" అని చెప్పారు. అట్లా చక్కెర పానకం పట్టారు చందు. పాలు వేసేసి పక్కకు పెట్టా. పాల పొంగులో కూడా దర్శనాలు బాగా జరిగాయి గురువారు. స్వామి కాళేశ్వర స్వామి వచ్చాడు. ఉజ్జయిని కాళేశ్వర స్వామి దర్శనం అయింది. మళ్ళీ హనుమంత దర్శనం అయింది. చంద్రగంట అమ్మవారి ముగ్గురు దర్శనాలు మాత్రం అసలు ఈసారి పాల పొంగుల్లో నేను దర్శనాలు చేస్తా. అది నా జన్మకి చాలా అనిపించింది గురుగారు. అసలు పోయి అప్పన్న స్వామి దర్శనం లేకుండా ఈ దర్శనాలు చాలా అనేటట్టుగా దర్శనాలు ఒక 3 మంత్స్, 4 మంత్స్ నుండి నేను పాల పొంగుల్లో దర్శనాలు మాత్రం చాలా బాగా అనుభవిస్తున్నా. ఈ పీఠంలోకి వచ్చినందుకు గురుగారి దయ వల్ల గురుగారు ఏది చెప్పిందో అది నేను ఇట్లా అట్లా చూస్తూనే కూర్చుంటున్నా అక్కడ. ఎటు పోయినా చూస్తున్నా. ఆ దర్శనాలు జరిగినాయి గురుగారు. సేమియా గూడా రెడీ అయిపోయింది. పాయసం రెడీ అయింది. సగ్గుబియ్యం ఉడుకుతా గురువుగారంటే, "ఇంకొంచెం ఉడకాలమ్మా" అని గురువుగారు ఉడికిందంటే, "ఇంకొంచెం 2 నిమిషాలు ఉంచమ్మా రమాదేవి ఏం కాదన్నారు" గురువుగారు. 2 నిమిషాలు అయ్యేసరికి మంచిగా మెత్తగా ఉడికిపోయింది అది. తీసుకొని పక్కకు పెట్టేసి సేమియా వేంపి అందులో వేసినాక సేమియా సగ్గుబియ్యం కనిపించకుండా పోయింది. నేను అనుకున్న అమ్మా పలచగా అయిద్దేమో చందు మరి గురువుగారు చెప్పిన పాకంలాగా వచ్చి కారిపోతుందేమో సేమ్ గురువుగారు చెప్పినట్టు అయితుందంటే, "ఆగమ్మా ఊకే నువ్వు చెప్పకు. నువ్వు చేసుకుంటావు. సైలెంట్ నువ్వు చేస్తావు కాబట్టి మొన్న ఏస్తా ఉండే సరిపోద్దన్నాడు చందు." తీరా మళ్ళీ సేమియా వేసి కలిపి చక్కెర పానకం పోసిన తర్వాత పాలన్నీ కలిపినాక
సేమియా గుమగుమ వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. పర్లేదు స్మెల్ బానే వస్తుంది. బానే ఉంటదేమో అనుకున్నాం. తీరా గురువుగారు చెప్పింది ఏంటి, సేమియా పోస్తే కారిపోద్దని జెప్పారు. పలచగా ఏం లేదు బానే ఉంది గదా! సేమియా అనుకున్నా నేను. తీరా జూస్తే అసలు సంగతేంటంటే విస్తరాకులు మనకు గుడిలో ఏసే చిప్పలుంటాయి గదా! ఇస్తరాకు చిప్పలు చిన్న చిన్న వస్తాయన్నమాట కప్పుల్లాంటి. ఆ కప్పు లోపల మొత్తం హోల్స్ అన్నీ తీసుకొచ్చారు వీరభద్ర శ్రీనివాసరావు గారు. అతను చూసుకోలేదేమో పాపం తీసుకొచ్చి ఇచ్చాడు మాకు. ఓపెన్ జేసి చూసాను. చూసేసరికి అది మొత్తం అందులో సేమియా పోగానే ప్లేట్‌లో పెడితే కారిపోతుంది. అసలు పోయడం వస్తలేదు. అప్పుడు అనిపించింది గురువుగారు ఈ రకంగా జెప్పిండా ఏ రకంగా అది గురువుగారు ఎట్లా చెప్పినా గూడా అది మాత్రం కంపల్సరీ జరుగుతది. అదొక అనుభవం గురుగారు. ప్రతి ఒక్కటి మీరు ముందు చెప్పడం వల్ల చేసే వాళ్ళకి జాగ్రత్త ఎక్కువైపోతది. అదొకటే అయితే మళ్ళీ అక్కడ వంటలు చేస్తా ఉంటా ఆవులు. మళ్ళీ నందీశ్వర్లు, అటొక 2, 3 భైరవులు. ఎప్పుడు ఏ సమారాధనలో నేను చూడలేను. ఇది 9దో సమారాధన నేను రావడము. ఆవులన్నీ చుట్టూ ఏదో గోపాలకృష్ణుడు అక్కడ ఉంటే ఆవులన్నీ ఆవుల మందల చుట్టూ తిరిగినట్టు గురువారేమో అక్కడ ఉన్నారు పక్కన. ఆవులు చుట్టూ మొత్తం మన వంటశాల మొత్తం చుట్టూ అవే తిరుగుతున్నాయి. ఏ మాత్రం టైం దొరికినా గూడా అవి గబగబా లోపలికొచ్చేస్తున్నాయి. ఎప్పుడు గూడా ఎలాంటి వస్తువు గూడా మన పీఠంలోకెళ్ళి మనం వంట చేస్తుంటే వృధా అవ్వడం అంటూ, బయటికి పోవడం అంటూ ఏం జరగదు. చాలా జాగ్రత్తగా చేస్తాము. ఎంత జాగ్రత్తగా గట్టిన వర్షం హోరొకటి, ఆవులను కంట్రోల్ చేయలేక ఒక ఆవు అని నేను అనుకుంటే కానీ ఆవు కాదమ్మా అది ఎద్దొచ్చిందమ్మా. నందీశ్వరుడొచ్చిండు. వచ్చి గబగబా వచ్చేసి ఇవేంటిది మన దానిమ్మ గింజ నోట్లో పెట్టేసుకొని ఎళ్ళిపోయిందది. అప్పుడు చెప్పాలా వద్దా అని నన్నన్నారు. "అమ్మ గురువుగారికొస్తే ఒక మాట చెప్పండి. మరి అది చెయ్యొచ్చో చేయకూడదో కనుక్కోండి" అని గురువుగారు అంటే, "ఏంటమ్మా" అంటే, "ఇట్లా ఆవొచ్చి తిన్నది గురువుగారు" అంటే, "ఆవు కాదమ్మా అత్త నేను చూసాను. ఏం కాదమ్మా ఏసేయండమ్మా దద్దోజనంలో" అని చెప్పారు గురువుగారు. అలా వంటలు మొత్తము అసలు గురువుగారు ఒక 12, 1 గంటకట్లా అయిపోద్దనుకున్న వంటలు 11:30, 12 వంటలు చేయడం మొత్తం అయిపోయింది. స్టవ్ గూడా ఇబ్బంది పెట్టింది గురువారు. స్టవ్ ఇబ్బంది పెట్టినా, వాతావరణం అనుకూలించకున్నా, వర్షం పడుతున్నా గూడా ఎవ్వరికి గూడా వంట జేయాలి, అక్కడ పనులు జేయాలి, పనయిపోవాలి. పీఠం పనులు గాబట్టి అమ్మ దయతో గురువారి కృపతో తొందరతో అయిపోయి అందరికి భోజనాలు పెట్టాలి. భోజనం పెట్టే వర్షం పడితే మళ్ళీ జనాలొస్తున్నారు అదొక తపన. కానీ ఇలాంటి ఆలోచనలు ఈసారి ఎవరికి రాలేదు. ఏదో మాయ కమ్మేసినట్టుగానే ప్రతి ఒక్కరి పని అసలు అనుకోని విధంగా ఆలోచన లేకుండా పనులనేది టకటక అయిపోయాయి గురుగారు. తర్వాత ఇంక మళ్ళీ వడ్డనకు మొత్తం స్టాండ్‌లేసారు. వడ్డన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అన్నం ఏపిచ్చుకునే వాళ్ళు మంచిగా ఒక 2, 2 స్టార్లు పెట్టి కొందరు ఏపిచ్చుకుంటారు. ఒక అతనొచ్చాడు పెద్ద మనిషి. అతను కోట్‌లాగా డబుల్ షర్ట్ ఏసుకున్నాడు. వచ్చి "అన్నం పెట్టండమ్మా." అన్నము, కూర, సేమియా అవన్నీ మీ పాయసం మొత్తం తీసుకున్నాడు. తీసుకొనొచ్చి మొత్తం తినేసొచ్చి ఇస్తరాకు పడేసి మళ్ళీ వచ్చాడు. అతను మాత్రం 3 టైమ్స్ తిన్నారు. తిన్న వాళ్ళందరూ "ఎలా ఉందమ్మా?" ఏదో భయం. "బావుందో, బాలేదో." "ఎలా ఉందమ్మా?" అంటే, "అమ్మ చాలా బావుందమ్మా. అన్నీ బావున్నాయమ్మా. అందరూ చల్లగుండాలమ్మా. బాగా పెడతానమ్మా. ఎక్కడ వాళ్ళమ్మా?" అని అడిగారు. మార్నింగే మేము గుడిలోకెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడ మమ్మలను ఎంత జాలిగా చూపులు చూసారు మమ్మలను. "ఏంటమ్మా మీరిక్కడ అన్నసమాజం చేసి మీరేనమ్మా" అన్నాడు. అక్కడంతా ఆ ప్లేస్‌లో అతనే తిరుగుతుండు చాలా వరకు బ్లూ షర్ట్ ఏసుకొని ఒకతను. "అవునండి మేమే అండి చేసి మా గురువార సంరక్షణ జరుగుతుందంటే" ఎందుకమ్మా జేస్తాన్లు? అసలు తుఫానుందని దెలుసు గదమ్మా! వేస్ట్ అయిపోద్దమ్మా. ఎవ్వరు రారమ్మా. అనవసరం జేస్తాన్లమ్మా. ఒక జాలి, సానుభూతి. అయ్యో! వీళ్ళు చేస్తే వృధా అయిపోతారు. వీళ్ళు కష్టపడేది వేస్ట్ అయిపోద్దని వాళ్ళ బాధ వాళ్ళ మొహాలు జూస్తుంటే మేమనుకున్నాం. అయ్యో! తెలవదురా బాబు మా గురువుగారి సంగతి దెలవదురా నాయనా నీకు. మా పీఠం గురించి మా అమ్మ సంగతి దెలవదు. మేము ఇట్లాంటి ఎన్నో జేసినాము. అన్నీ మేము సక్సెస్ అయినాము. మా గురువుగారే వచ్చి ఇక్కడున్నాక అలాంటియేం జరగవు అనుకున్నా. కానీ నేననుకున్నదేంటి గురువుగారంటే మా గురువుగారు లేనప్పుడే వర్షం పడలే. గురువారం వచ్చిన వర్షం పడతదని మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ జేయలే గురువుగారు. అసలు వర్షం పడదని నేను డిసైడ్ అయిపోయినా కంప్లీట్‌గా. వీళ్ళన్నారు భవాని వాళ్ళు వర్షం పడతదేమో అమ్మ కష్టమైద్దంటే గురువుగారిని వర్షం పడదా భవాని వర్షం పడదు ఏం పడదు. గురువుగారు చెప్పిండులే అనుకున్నా గానీ నిజంగా అంత పెద్ద వర్షంలో ఆగకుండా వర్షం పడడం, ఆ అన్న సమారాధన అంత సక్సెస్‌ఫుల్ గావడం, అది గూడా గంటంపావులో ఇదివరకు తోపుకొని వచ్చే జనాలు గూడా చాలా నెమ్మదిగా అసలు గ్యాప్ లేకుండా వస్తున్నారు గానీ ఒక 5 నిమిషాలు ఒకసారి ఆగిందంతే. కానీ ప్రతి ఒక్కరొచ్చి ప్రశాంతంగా మంచిగా తృప్తిగా తిని ఎళ్ళిపోయారు. ఈ సమారాధనలో అసలు ఎట్లా జరిగిందో అర్థం గాలే. ఎవరు అలసిపోలేదు. అనుకోని విధంగా చాలా 1:30 వరకు అన్ని పనులు గూడా అయిపోయి క్లియర్ అయిపోయింది పీఠం. అన్ని పనులు చేసుకొని ప్రశాంతంగా బయటకొచ్చారు. అట్లా వచ్చినందుకు కారణం గురువుగారు అక్కడుండడం. గురువుగారి సజెషన్ లేకుండా ఏ పని జరగదు. ప్రతి ఒక్కటి గురువు అక్కడికొచ్చినంకనే ఆ పనులు జరిగినాయి. అది క్లియర్‌గా అందరికి అర్థమైంది. ఎవ్వరైనా గురువున్నని భయము. లోపల భయముంటది. బయటికి ఆనందం ఉంటది. గురువుగారిని చూస్తే మాట ఎవరికీ రాదు. గురువుగారు మాట్లాడదని మా ముందు కూర్చున్నా గూడా, మాకు మాట మాట్లాడరా. గురువుని చూస్తూ ఉంటే చాలు. ఈ జన్మకు చాలు. గురువుగారితో 2 రోజులు గడిపిన ఆనందం ఇంకెక్కువుంది. చాలా మంచిగా అనిపించింది గురువారు. ప్రశాంతంగా ఇంకా ఇవన్నీ చేసుకొని, మేము 1:32 వరకు 2కి మేము బయటకొచ్చేసాం పీఠం నుండి. అన్ని పనులు కాలం అనుకూలించకపోయినా
అమ్మవారి దయతో, గురువుగారి కృపతోని అన్న సమారాధన మాత్రం దిగ్విజయంగా చాలా మంచిగా అసలు కొంచెం కూడా ఏం లేకుండా అంతా అయిపోయింది. కంప్లీట్‌గా అయిపోయింది. గోమాతలు కూడా తర్వాత లాస్ట్ కొంచెం కొంచెం పెట్టాము. కానీ ప్రతిసారి సమారంలో గోవులు చాలా తక్కువ రావడం. ఈసారి మాత్రం చాలా వచ్చినాయి. సింహాచలం అప్పన్న స్పెషల్ అదే అనుకుంటా మరి తెలియదు. అది గురువుగారే చెప్పాలి. సరే అమ్మా. అయితే బాగా ఈ అన్న సందర్భంలో బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటి? అసల వండర్‌గా అనిపించింది గాని, బాగా అనిపించింది గాని, గుర్తుండిపోయేది. అంటే సింహాచలం అన్న సందర్భం అనగానే గుర్తుండిపోయే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? కు కుండ పోత వర్షం గురువుగారు. అన్న సమారాధన జరుగుతో జరగదో అనే లోపల కొంచెం ఉంది గానీ 99% అన్న సమాధానం అయితది గానీ, ఈ వర్షములో అసలక్కడ పోయే వరకే మన వంతేమో పోయినంక మాత్రం జరుగుతది. అక్కడికి పోవడం ఎట్లా? పొద్దున వర్షం పడితే ఎట్లా పోగలుగుతాం అదొకటి. మళ్ళీ మీరు అక్కడుండి గంట తిప్పిన గంట ఒకటి మీరు ముట్టుకోలేదు. ప్రతి ఒక్కటి మీరు చేసినట్టు చేపిచ్చారు గదా! అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. జీవితంలో మర్చిపోలేం గురువుగారు. మీరక్కడ ఉండి మాతో చేయించి పనులను చేయించడం అనేది మళ్ళీ మీరు పాయసం కప్పులు ఒక్కొక్కటి నేను మీరు నాకు తీసిస్తాను నేను పాయసం పెట్టేసి చూసా ఈ జన్మకు నాకు చాలా అనిపించింది. ఎన్ని కప్పులు ముట్టుకున్నానో అట్లా అనిపించింది గురువుగారు. అది గుర్తుంచుకోవచ్చు గురువుగారు నేను జీవితకాలం అంతా. ఒకవేళ ఈ సమయంలో గురువుగారు అనే ఒక పర్సన్ గనక లేకపోతే అసలు ఎలా జరిగేది అన్న మీకు అర్థమైంది శ్రీనివాస్ పారిపోయి నాకు అర్థమైంది చెప్పాలి. శ్రీనివాస్ పారిపోయేవాడేమో అనుకున్న గురువుగారు. ఎందుకంటే శ్రీనివాసు ప్రతి విషయాన్ని భయంగా చేస్తాడు గురుగారు. మీరున్నారు కాబట్టి అతను నిలదొక్కుకొని క్షమించండి శ్రీనివాస్ గారు. మీ గురించి అట్లా అన్నందుకు మీరు నా గురించి ఏమనుకోవద్దు. ఎందుకంటే తనకు ఏం తెలియకుండా పీఠంలో అన్ని పనులు చేయడం అంటే తెలిసిన వాళ్ళు చేయడం కూడా చాలా తక్కువ. అన్ని ఏం తెలియకుండా గురు సంరక్షణలో చేస్తుండు. గురువు వస్తున్న ధైర్యమే అతనికి సగం ధైర్యాన్ని అతనికి ఇచ్చింది. లేకపోతే అతను చేయలేకపోయేవాడు. ప్రతి సజెషన్ ఒకసారి పోయేది 2, 3 మీరే చెప్పారు గురువుగారు మొన్న. ఒక 20 సార్లు పోయుంటావాయా నువ్వు సింహాచలం కొండ ఎక్కుంటావాయా? వేరే వాళ్ళకి 2, 3 సార్లు పోయి కనుక్కుంటే ఆ పని అయిపోద్ది గానీ, శ్రీనివాస్ గారు పోతే ఆ పనులు అవ్వలేదని జెప్పారు. అట్లా పనులవ్వని శ్రీనివాస్ గారు మేమందరం పోతే మాకు కనబడకుండా పోతే మేమేం చేస్తాం గురువారు సమారాధన చేయలేం గదా! అంత భయమేసింది. అంటే మన పీఠ తరపున ఎప్పుడు పోయినా చేస్తాం గానీ వర్షం అంత ఉధృతమైన వర్షం. అక్కడ మొత్తం బురద. కింద యేసుకొని కూరగాయలు కోద్దామన్నా కూడా కోయలేని స్థితి. మమ్మల్ని పిచ్చోల్లా చూసారు గదా గురువారు అక్కడ వేరే వాళ్ళు గూడా. వీళ్ళేం వండుతారమ్మా, వీళ్ళు వంట చేసి పెడితే పాపం వీళ్ళు వండమంటే ఏమైపోద్ది ఇసుక పడద్దనుకున్నారో, లేకపోతే వండుతుంటే ఆ గ్యాస్ స్టవ్ అసలు వర్షం పడుతుంటే వంట బయట చేయడం అనేదే జరగని పని గురుగారు. ఆ మంట తగ్గిపోతది. మంట ఆరిపోయిన సందర్భాలు 2, 3 సార్లు ఉన్నాయి. అలాంటి స్థితుల్లో చేయడం అనేది అది మీరు రావడం వలన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఆ సాధన ముందుకు పోయింది. అది ముందుకు పోగలిగింది గురువుగారు. మీరు లేకపోతే అయితే అది ఎట్లా జరిగేదో కూడా ఊహకు కూడా అందదు గురువారు. కానీ జరుగుతది కానీ ఇట్లా అయితే ఇంత అనుకోని విధంగా ఇంత కరెక్ట్‌గా 12:30 11:30, 12 లోపు మాత్రం జరగదు గురువుగారు. అది మీరుండడం వల్లే జరిగింది గురువుగారు. మీరున్న ధైర్యమే మమ్మల్ని ముందుకు పోనిచ్చింది మమ్మల్నందరిని. అదే. ఓకే. శ్రీనివాస్ సంగతి. మీరు వంట వండే మీ మధ్య ఎలా ఉండేది? మాటలు గాని, ఏం చేద్దాంలే ఇంగా కొంచెం అంటే లేకపోతే నేననేది. గురువు లేకపోతే మీ అదే మధ్య అసలు ఏమొచ్చాయి? ఆ డిస్కషన్స్ ఏమొచ్చాయి? అసలు ఏమనుకునేవాళ్ళు? అసలేం జరిగేది? 7:30కి స్టార్ట్ అయ్యేవంటే 10 గంటలకు స్టార్ట్ అయ్యేది కావచ్చు గురువుగారు. 12కి పెట్టే మేము 3:30, 4 గంటలకు పెట్టేవాళ్ళమేమో. బహుశా అమ్మవారి దయ అది కూడా మీ కృప అక్కండి మీకు ఫోను చేయకుండా ఒక పని జరగదు. మీరు ముందున్నారు గాబట్టే అన్నీ గబగబా అయిపోతాయి. అగ్ని సమాధానం ఎంతసేపు అయితది గురుగారు? కనీసం ఒక 1 అవర్ పట్టకుండా, 45 మినిట్స్ పట్టకుండా అగ్ని సమాధానం ఎప్పుడు జరగదు. కానీ ఇప్పుడు మాత్రం మీరక్కడ ఉండడం వల్ల మీరు చెప్తాంటే టక టక అందరం చేసుకుంటూ ముందుకెళ్ళినా తెలుస్తాంది. వెనక్కి చూసుకునే అవకాశం మాకు లేదు గురువుగారు. ముందు మీరున్నారు గదా! మీరు చెప్పిందే చేయడం అంతే. అదే మాకు తెలిసిందిప్పుడక్కడ. మీరు లేకపోతే పరిస్థితులు ఇగ మేము చెప్పడానికి ఎవరికైనా చెప్పగలుగుతారు. మీరు లేకుంటే మేమందరం అదే అనుకున్నామనమాట. గురువుగారు లేకపోతే ఏమైపోయేదో. అంటే అంత వర్షములో ముందుకు పోయి చేసే ధైర్యం గూడా ఎవరికి లేదు గురుగారు. చేసినా గూడా ఇంత తొందరగా అవ్వదు గురువుగారు. అంతా వడ్డనంతా ఆ విష్ అయిపోయింది. వంటంతా అయిపోయింది. వంటంతా అయిపోయింది. వడ్డనంతా అయిపోయింది. అప్పుడు లాస్ట్‌లో ఏమనిపించింది మనసులో చూడగానే ఇదంతా? అన్ ఏమో ఒకటి చెప్పనా గురువుగారు. ఈసారి మాత్రం ఏదో మాయ గప్పింది గురువుగారు. మాయనే అది. ఎందుకంటే ప్రతిసారి సమారాధనలో కొంచెం ఒళ్ళు స్పృహ ఉండేది. ఈసారి ఆ స్పృహ గూడా లేదు. పని జేయాలి, వంట గావాలి, లేకపోతే వర్షం పడేది అర్థం గాలే. అసలు వర్షం పడ్డదనే ఫీలింగ్ గూడా లేదు గురువుగారు. అక్కడ బురద వరదలు గారిపోతుంది గానీ, వర్షం పడ్డది నాకు గాదు గురువుగారు. ఉన్న ప్రతి ఒక్కరికి. భవాని కూర్చొని కూరగాయలు కోసి భవానిది ఎనక డ్రెస్ మొత్తం తడిచిపోయింది. అయినా ఆమె తడిసింది ఆమెకు తెలవలేదు. నేను బురదలో కూర్చుంటే నాకు ఎవరు అనిలొచ్చి ఎనక నాకు మ్యాటేసిన "అమ్మ మీరు మొత్తం తడుస్తున్నారమ్మా, తడిచింది మీరు జరగండమ్మా" అని. అంటే వాళ్ళేసేదాకా కూడా స్పృహ లేని స్థితిలో ఉన్నామన్నమాట. అంటే అమ్మవారి మాయ మీ మాయ కమ్మేసిందేమో గురువుగారు. ఏం అర్థం కాలేదు. పనులు మాత్రం సవ్యంగా జరిగిపోయినాయి గురువుగారు.
మామూలుగా అయితే అసలు మొదటి రోజు వర్షం, బీభత్సమైన వర్షం. మీరు ఎప్పుడైతే వైజాగ్ లో దిగగానే మీరు అవును గురుగారు. ఆటోకి వచ్చారు ఆ వర్షంలో రాలేక. అంత వర్షం ఉంది. అవును గురుగారు. ఏమనిపించింది ఈ వర్షం కార్యక్రమం జరుగుతుందా? అసలు జరిగితే ఎలా జరిగిద్ది అంటే ముసురు పట్టింది కదా. మామూలుగా అయితే వర్షం అంటే వచ్చింది. అవును. ఇది గత వారం నుంచి గురు వర్షం ఉంది. ఈ వర్షంలో ఎలా చేస్తాం? అందులో మనకి షెడ్ కూడా లేదు. మొత్తం ఓపెన్ ప్లేస్ లో చేయాలి అని చెప్తూనే ఉన్నాం. అసలు ఏమనుకున్నారు మీరు? అసలు జరుగుతుంది అనుకున్నారా? జరిగితే ఎలా జరుగుతుంది అనుకున్నారా? అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? గురుగారు కంపల్సరీ జరుగుతుందని అనుకున్నా గురుగారు. కానీ నాకొక థాట్ వచ్చింది గురుగారు అక్కడ. మీరు నవ్వొద్దు గురుగారు చెప్తే. ఏంటంటే అక్కడ ఒక స్లాప్ ఏస్తాను గదా గురుగారు పైన. పక్కకో స్లాప్ ఏస్తుండు. కర్రలు పెట్టి మొత్తం స్లాప్ అయింది. గుడి గుడి ఆవరణ అనుకుంటా పైన మండపం అనుకుంటా ఏస్తున్నారు. అబ్బా! టక్కున వర్షం వస్తే పట్టుకొని పోయి అందులో పెట్టేందుకు కూడా ఆ కర్రలు అడ్డం వచ్చినాయి. అసలు ఎట్లా జరుగుతదిరా భగవంతుడా అనుకున్న. తర్వాత మీరున్నారు గదా అక్కడ. మా గురువుగారు ఏదో వర్షం పడదని చెప్పి గురువుగారు నిలవగానే వర్షం తగ్గిపోద్ది, వర్షం ఉండదనుకున్న గురువుగారు. కానీ వర్షం కంపల్సరీ పడింది గురువుగారు. ఇదొక పరీక్ష అనుకుంటా. అంటే గురువు గూడా పరీక్ష పెడతారేమో అనిపించింది గురువుగారు అక్కడ. మీరుండి పరీక్ష పెట్టి ఇట్లా కూడా చేసి కూడా మనము అన్న సమాన మీరు చేసి పెట్టాలి అని మీరు మాకు చూపించినట్టు ముందుగా చూపించినట్టు అనిపించింది గురువుగారు. ఎలాంటి పరిస్థితుల్లో అన్న సమాజం లేకుండా గురువుగారు, అమ్మవారు ఉంటే చేస్తూ ముందుకు పోతే ఏ పనైనా చేయగలుగుతారని ఒక స్ఫూర్తిలాగా అనిపించింది గురువుగారు. ఈసారి అన్న సమారాధన చూసిన తర్వాత. మామూలుగా అగ్ని ఆరాధన ఒక్కసారి అవకాశం ఇస్తే బాగుండు మా జన్మకి అదే అదృష్టం అని చెప్పేసి ఎప్పుడూ అమ్మవారిని అనుకున్నారన్నారు. ఇప్పుడు అవును గురువుగారు. మీకు అవకాశం వచ్చింది. అది ఏమనిపించింది? ఇంకా చాలా ఆనందం అనిపించింది గురుగారు. నాకు ఇలాంటి అవకాశం నేను అనుకున్న గురుగారు ఒక్కసారి ఇస్తేనే చాలని మరి అమరావతిలో కొనుక్కుంటే నాకు మొక్కుకుంటే వేములవాడలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వేములవాడ మొక్కుకోలేదు గురుగారు. అమ్మ ఇట్లాంటి భాగ్యాన్ని మళ్ళీ మళ్ళీ కూడా నాకు ఇవ్వమ్మా అని అనుకున్నా గానీ మళ్ళీ నెక్స్ట్ డే నాకే ఇస్తారని అనుకోలేదు గురుగారు. మళ్ళీ సేమ్ నేను భవాని చేసినాం. చాలా సంతోషం అనిపించింది గురుగారు. అట్లా చేయడం ఈ జన్మకు జాలి 2 అనిపించింది గురువుగారు. అంటే మీరు పీఠంలోకొచ్చి అన్ని పనులలో గూడా తారతమ్యం లేకుండా గురువుగారు అన్ని పనులు అందరితో చేపిస్తారు. అమ్మవారి కృప, గురువుగారి కృప ఉంటే ఏ పనైనా చేయడానికి గురువుగారు ఎప్పుడు ముందే ఉంటారని తెలుసుకున్నాను గురువుగారు ఇప్పుడు. ప్రతిదీ చేపిస్తారు. గురువుగారికి ఏ సాధకులు ఆడ స్త్రీమూర్తులు, మగ సాధకులని తేడా ఏముండదు. ఎవరికైనా సమానంగా పంచాలనే ఉపదేశంలాగా అనిపించింది. గురువు ఉద్దేశం అని అర్థమైంది గురువుగారు ఈసారి. మీకు ఆరోగ్యం సహకరించట్లేదు. వాతావరణం చూస్తే అట్లా ఉంది. అసలు నేను చేయగలనా? అసలు నేను వెళ్ళగలనా? ఉండగలనా? అని ఎప్పుడు అనుమానం వచ్చింది. అసలు అనుమానం వచ్చినా గాని ఎలా దాన్ని అధిగమించగలిగారు? ముందుకెళ్ళగలిగారు? అనుమానం అయితే వస్తది. బండెక్కేదాకా అనుమానం వస్తది గురుగారు. బండెక్కినాక అనుమానం రాదు గురువుగారు. ఏమన్నైనా మీరు చూసుకుంటానే ధీమా 100% 200% ధీమా ఉంటది. ఎందుకంటే ప్రతిసారి నేను కొంచెం లాంగ్ ప్రయాణం చేస్తే సిక్ అవుతా. మీకు ఆ విషయం తెలుసు గురుగారు. కానీ ఈసారి సింహాచలం వచ్చి అన్న సమారాధనప్పుడు అంత శక్తి ఎట్లా ధారపోస్తారో నాకు తెలియదు గురుగారు. కానీ మీరు చేసే ప్రతి సమారాధన వెనుక ఎంత కష్టం ఉంటది అని ఇప్పుడు తెలుస్తాంది గురుగారు. నాకు ఇంతకుముందు కొంచెం అన్ మీరు చాలా కష్టపడితే గాని అన్ని రోజులు ప్రయాసపడి మీరు కష్టపడి ఒక ప్లాన్ చేసి దాన్ని డెడికేట్‌గా చేస్తే గాని ముందుకెళ్ళలేము. కానీ ఇప్పుడు నాకు అర్థమైతాంది. ప్రతి పని చేయాలంటే గురువుగారు ఎంత కష్టపడాలి. తన ఫ్యామిలీ అంతా వదిలేసుకొని ఇన్ని చేస్తే మనము గురువుగారి మాట విని గురువుగా ఈ పీఠం ముందుకు పోవడందుకు గురువుగారు చెప్పినట్టు విని అన్నసమాన పాల్గొని మన చేతనైనంత చేస్తే అది సక్సెస్ అవుద్దని తెలుసుకున్న గురువుగారు. కానీ దీని ఎనకాల మీ కృపనే ఎక్కువుంటది గురుగారు. మీరు చేసి మా కోసం మీరు ఇంత కష్టపడి తెలుసుకున్న తర్వాత ఆ పీఠంలోకొచ్చి పని చేస్తా ఉంటే ఏమో గురుగారు ఇంతకుముందు శక్తి ఏమో ఉండదు. ఆడికొస్తే 10 రెట్ల శక్తి పెరిగిపోయి పని చేస్తూనే ఉంటాం. చేయాలి. ఎంత చేయగలిగితే శక్తి అంత చేయాలని ఆరాటం మాత్రం ఉంటది. 10 మినిట్స్ అది మాత్రం ఉంటది గురువుగారు. తర్వాత మీరు ముందు రోజు జర్నీ చేసి వచ్చారు. బాగా రాత్రి అంతా జర్నీ చేసి అందులో ఒకటే ట్రైన్ కాదు 2 ట్రైన్లు మార్చి వచ్చారు. అయినా తర్వాత రోజు వెంటనే స్నానం చేసేసారు. టిఫిన్ ఆల్రెడీ ముందు చేసి వచ్చారు. వెంటనే దర్శనానికి వెళ్లారు. దర్శనం లైన్ లో కూడా ఒక గంట, గంటన్నర వరకు నిల్చున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా వెయిటింగ్. అంటే మీరు ముందు రోజు జర్నీలో ఉన్నారు. రెండో రోజు కూడా పూర్తిగా మొత్తం ఈ వర్షంలో నానుకుంటా, తడుచుకుంటా దర్శనాలలోనే ఉండిపోయినారు. ఎలా వచ్చింది ఓపిక? ఏమనిపించింది? కళ్ళేమో తిరగటం గాని, పడాలని గాని అసలు ఎలా అనిపించింది? ఆరోగ్యం అంతా సహకరించిందా? ఏమైందసల? పక్కన మీరున్నారు కదా గురువుగారు. బాలేదనగానే ఏం చేస్తారో తెలవదు. మంచిగా అయిపోతా. అది మాత్రం నమ్ముతా గురువుగారు. కంప్లీట్‌గా. మీరన్నారు, "అమ్మ నడుచుకుంటూ వచ్చినాం మళ్ళొచ్చి అల్లెమ్మ తీస్తున్నావేందమ్మా చక్కగా కూర్చో అమ్మ" అన్నారు. "ఏం కాదు నేను బానే ఉన్నా గురువుగారు" అన్నారు. మీరన్నారు, "బాలేదమ్మా నువ్వు కూర్చో" అన్నా కూడా నాకు కూర్చోబుద్ధి కాలే గురువుగారు.
శక్తి అయితే చాలా ఎక్కువ ఉంటది గురుగారు. పీఠం తరపున ఎప్పుడు అన్న సమారాధనకు వచ్చినా కూడా అది నా శక్తి కాదు. మీరిచ్చిన శక్తి గురుగారు, అమ్మవారు ఇచ్చిన శక్తి గురుగారు. అప్పుడు నా శరీరం నాది కాదు. నేను కాదు గురుగారు. అది మాత్రం ఇప్పుడు నేను ఇంకా మొత్తం తెలుసుకున్నా నా గురించి నేను. ఎంత పనైనా భయపడే చేయాలనిపిస్తది గురుగారు. అలసిపోవడం అనేది ఉండదు గురుగారు. సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఈ జర్నీలో కానీ, అక్కడ దర్శనాలలో కానీ, అక్కడ లైన్ లో నిల్చున్నప్పుడు కానీ, అక్కడ కొంచెం సేపు లైన్ లో నిల్చోవాల్సి వచ్చింది, అప్పుడు ఏమైనా భయపడిన అవును. సన్నివేశాలు అసలు ఏమనిపించింది అప్పుడు? భయపడే సన్నివేశాలు ఏం లేవు గురుగారు. అసలు నేను భయపడట్లేదు గురుగారు. ఎప్పుడైతే నేను సమారాధన ప్రిపేర్ అయ్యి వచ్చి నా పిల్లలు కూడా ఒక్కదాన్నే పోతామంటే వాళ్ళకైనా అబద్ధాలు చెప్పి ఎక్కుతూ వస్తున్నది తప్పితే కొంచెం చిన్న చిన్న అబద్ధాలు చెప్పాల్సొస్తది. ఎవరు ఎట్లా పోతున్నావు మమ్మీ అంటే కిషోర్ వస్తాడు. ఇంకెవరో వస్తారని చెప్పేసి బయలుదేరడం వరకే నా పని. బయలుదేరినాక వాళ్ళ ఫోన్‌లు కూడా లిఫ్ట్ చేస్తలేను. చేస్తే అన్ని చెప్పాల్సొస్తదని. నేను ప్రశాంతంగా వస్తున్న గురుగారు. వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఏమి వస్తలేవు గురుగారు. నా ఆరోగ్యం సహకరిస్తాంది. నిజంగా చెప్పాలంటే గురుగారు ఈ మధ్య నేను న్యూరోబిన్ టాబ్లెట్ తీసుకోకుంటే నేను అసలు సెట్ అయ్యేది కాదు గురుగారు. నేను ఒకరోజు టాబ్లెట్ ఏసుకోకపోతే నాకు నరాలు మొత్తం దిమ్మై నా బాడీ నాకు అలాంటి నేను న్యూరోబిన్ టాబ్లెట్ చాలా వరకు మానేసా గురుగారు. ఎప్పుడో గుర్తొస్తే ఒక 20 డేస్‌కి ఒక టాబ్లెట్ అట్లా ఇస్తారు. అది ఏసుకోకుండా ఉండలేని స్థితి నాది. విటమిన్ టాబ్లెట్ చాలా తగ్గించా. ఒక్క కాల్షియం ఒకటి వాడుతున్నా గురువుగారు. అయినా నాకు అంత ముందులా లేదు గురుగారు. ఇప్పుడు నాకు 70% నాకు దేవుడి దయ వల్ల, మీ కృప వలన నా హెల్త్ కూడా చాలా వరకు సెట్ అయింది గురుగారు. చిన్న చిన్నవి వస్తానే వచ్చినా కూడా అది మీకు నేనిప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మానేసి కొన్ని రోజులైంది గురుగారు. నాకేమన్నా వస్తే గురుగారు నాకిట్లా బాలే గురుగారు అని చెప్పడం అలవాటైతాంది గురుగారు. ఈ పీఠంలోకొచ్చినందుకు ప్రతి ఒక్కరు అమ్మవారిని నమ్ముకుంటే ఏదో రకంగా బయటపడగలుగుతారు. ఆరోగ్యం అయితే సెట్ అయితది. మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకుంటే అమ్మ ఎలాంటి కష్టాలను బయటపడేస్తదని నమ్మకం మాత్రం బాగా వచ్చింది గురువుగారు. అందుకే నాకు సాధ్యమైనంత వరకు ప్రతి అన్న సమారాధన పాల్గొనాలి. అమ్మ నాకు ఆ శక్తిని మీరివ్వాలని కోరుకుంటా గురువుగారు నేను. భయపడే సన్నివేశాలేం జరుగుతలేవు గురువుగారు. తర్వాత మీకు వంట పూర్తి స్థాయిలో వంట అవకాశం దొరికింది ఈసారి. అది అప్పన్న అనుగ్రహమా లేకపోతే తర్వాత మీ అదృష్టమా? అదైన తర్వాత సంగతి. అసలు ఏమనిపించింది? ఆ! అమ్మవారు చంద్రగంట అమ్మవారి అదృష్టం గురువుగారు. నేను నమ్ముకున్న అమ్మ జగన్మాత అదృష్టం. అప్పన్న ఇచ్చిన అదృష్టం అనుకుంటే మీరిచ్చిన కృప కూడా గురువుగారు. వండమని మీరు చెప్తే చాలు. అందరి అదృష్టం, అందరి కృప వచ్చినట్టే గురువుగారు. కానీ ఫుల్లు సంతోషం కూడా. నేను నా చేతులతోని ఇంతమందికి వండి పెట్టడమా? అంటే అమ్మవారు వండుతారు, మీరు వండుతారు. మీరే అన్ని సుతదాలు మొత్తం మీరే గురువుగారు. కానీ మా చేతితో గంట పట్టే అదృష్టాన్ని ఒక రాజేష్ స్వామికే ఇచ్చి మేము వండితే బాగుండని నాకెప్పటినుండో ఉంది గురువుగారు. మీరు మరీ వచ్చి అమ్మ రమాదేవి రా అని పిలిస్తే అసలు గుండెలు మొత్తం నిండిపోయినాయి. అసలు ఆనందంతో నిండిపోయింది గురువుగారు. ఇగ ఆనందం చెప్పడానికి రాదు. నేను చేసేదాన్ని చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు గురువుగారు నేను. అంత సంతోషంగా వంట చేసిన గురువుగారు. అమ్మవారు గూడా అంత సహకరించింది వంట చేయడానికి కూడా. అన్నీ మంచిగొచ్చినాయి గురువుగారు. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. రాజేష్ రాకపోవడం వల్ల ఈ అవకాశం వచ్చిందేమో అనుకున్న స్వార్థపరురాలిని గురువుగారు నేను. రాజేష్ రాకపోయినా పోయిన వేములవాడలో కూడా మీకు అవకాశం ఇచ్చా. అంటే మొత్తం ముందు అసలు ఏం జరుగుతుందనేది కొంచెమే చూడమన్నారు గురువుగారు. మీరు చూడమన్నారు. అవును. ముందు పాల్గొనాల్సి వస్తదని చూడమన్నారేమో అని నాకు అర్థమైంది గురువారు. ఇప్పుడు అర్థమైంది గురువారు. మీరు చెప్పారు గదా! అమ్మ రమాదేవి కూరగాయలు కట్ చేయడం ఆపేసి ఇక్కడికొచ్చి రామ్మ కొలతలవి చూసుకో అమ్మ అని చెప్పారు. రాజేష్‌ని అడగమని చెప్పారు గదా! గురువుగారు మీరు. అదే అడిగాను. రాజేష్ అని చెప్పారప్పుడు. చూడమని చెప్పాను. చూసారు అక్కడ. తర్వాత ఇప్పుడు రెండో అన్న సందర్భానికి మీకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. అవును గురుగారు. మీరొక మాట చెప్తే అది వృధా గాదు గురువారు. అది చెప్పిందని దాని వెనకాల ఎంతో కారణం ఉంటదని, ఇగ అన్ని మాటలకు అట్లా తెలుసుకోవాలంటే మేమందరం ఉద్ధతి పొందుతాం గురువుగారు. అది అర్థమైతాంది గురువారు పీఠంలోకొచ్చాక. ఫస్ట్‌లో కన్నా రోజు రోజుకొక సమాధానానికొచ్చినంక దాని వెనక ఎంత తపన ఉంది. అది అది చేయడం వల్ల మన జీవితంలో ఎన్ని మార్పులొస్తాయి. ఆ దేవతా దర్శనాలు ఎంత జరుగుతాయి. ఇవన్నీ అనుభవాలు బాగొస్తున్నాయి గురువుగారు. మీరు చెప్పినయి మొత్తం అట్లా కానీ వెతుక్కునే పరిస్థితి రాకుండానే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి గురువుగారు. ఇట్లా ఏ పీఠంలో ఇట్లా అన్న సమాధన జేయడము, అన్ని పట్టుకొని అంత సాధనలు కష్టపడి అన్ని చేసి గురువు మాట విని అనేది మాత్రం మన పీఠంలోనే ఉంది గురువారు. అది ఎక్కడ చూసుండలే ఇంతవరకు నేను గూడా. చాలా మంచి అందులో మేము సభ్యులం అవ్వడం, మాకు అవకాశం ఇవ్వడం ఈ జన్మకు చాలు గురువుగారు. ఈసారి వంట చేసి ఇప్పుడైతే చాలు గురువుగారు నాకింకా. అయితే వచ్చే అన్న సందర్భం నుంచి రావా అయితే ఇంకా? అమ్మ వస్తా గురువుగారు. ఇప్పుడు తృప్తి పడింది. ఇప్పుడు ఇంకా కోరికలు కోరను గురువుగారు. అమ్మ ఏదిస్తే స్వీకరిస్తా. చాలా వరకు అన్ని కోరికలు తీరినాయి. అందులో చేయవలసిన ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్క దాంట్లో చేయి పెట్టా. చాలు గురువుగారు. మంచిగా అనిపించింది గురువుగారు. తర్వాత జన్మ ముందే ధన్యమైంది గురువుగారు. పడింది.
జూమ్ కాల్లో అన్ని వివరాలు అన్ని చెప్పా. అక్కడ ఆల్రెడీ మొత్తం విషయాలన్నీ చెప్పా. వర్షం పడుతుందా పడదా, పడితే ఏంటి పడకపోతే ఏంటి అని విషయాలన్నీ చెప్పా. అసలు ఏమనిపించింది అవును అసలు మీకు గుర్తుండిపోయి కానీ మీరు కావాలని పరీక్ష పెట్టేందుకు అంటానేమో అనుకున్న అంటే ఇవన్నీ జరుగుతాయి గురువారు. మీరు సమారాధనలో మేము వంట చేసేటప్పుడు ఏవేం మార్పులైతే అవి యాజ్ ఇట్ ఈజ్ జరుగుతాయి. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పొల్లు పోకుండా జరగడం అంటే అది మన పీఠంలో జరుగుతది. ఎక్కడ జరగదు గురువారు అది. ముందు చెప్పే భగవంతుడు ఎవరుండరు గురువారు, ఎవరుండరు. కానీ మీరు చెప్పింది కరెక్ట్ జరుగుతది. కానీ వర్షం పడుద్దంటే మాత్రం నమ్మలే గురువారు. ఎందుకో నమ్మకం కలగలే. గురువుగారు కావాలని మమ్మల్ని భయపెట్టని చెప్తాను. గురువుగారు లేనప్పుడే వర్షం ఆగిపోతది. గురువుగారు అంటే వర్షం పడడం ఏంది అంటే, అమ్మ చెప్పారు కదమ్మా అంది భవాని. లేదు భవాని గురువుగారు చెప్పి నేనైతే నమ్మట్లేదు గురువుగారు అంటే, అవునా అమ్మ అన్నది భవాని. భవాని పక్కన భవాని నేనే మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి భవానితో అనేదాన్ని అన్నమాట. కానీ వర్షం ఆగకుండా పడిన తర్వాత ఇది కూడా మాకు ఒక సందేశం ఏమో, వర్షం పడ్డా కూడా గురువుగారు అట్లా మాతో చేయించడం కోసం అని ఈ వర్షం అట్లా పడిందేమో, ఆ స్వామి పరీక్ష అమ్మవారి పరీక్షనేమో అనిపించింది గురువుగారు తర్వాత. మీరు చెప్పింది 100% అని జరుగుతది. కానీ వర్షం మాత్రం పడదనుకున్న గురువుగారు. అందరూ అలానే అనుకున్నారు గురువుగారు. ఎందుకంటే మనము టెంట్ ఏసేటప్పుడు వర్షం పడలే గురువుగారు. టెంట్ ఏసేటప్పుడు వర్షం పడితే ఇంకొంచెం లేట్ అయ్యేది. కరెక్ట్ టైం టెంట్ పడ్డది, వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయినా వంట మాత్రం ఆగిపోలే గురువుగారు. అంతా బానే జరిగింది గురువుగారు. జరిగింది. ఇదొకటే నమ్మలేదు గురువుగారు. కానీ అది కూడా గురువుగారు చెప్పింది కాబట్టి వర్షం కూడా పడింది. వర్షంలో వంట చేయగలిగినాం అందరం. ప్రతి ఒక్కరికి నాకు ఎప్పుడు చెప్తా గురువుగారు, మన సాధకులు ఎవరు గాని నాదే అని చేసుకునే పద్ధతి అంతా కలిసి మన పీఠం అనే భావంతో చేసేది మన పీఠంలోనే ఉంటది గురుగారు. వేరే బయట ఇది కనబడదు. ఎందుకంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కో రకం. అందరిని మోల్డ్ చేసి ఒకే దారిలో పెట్టగలిగే గురువుగారు ఉన్నారు కాబట్టే ఇది ఇంత మంచిగా జరుగుతుంది గురుగారు. సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. అది అమ్మ కృప, మీ కృపతో నడుస్తది గురుగారు. వేరే వాళ్ళ వల్ల కాదేమో గురుగారు ఇట్లా చేయడం. ఇట్లా చెప్తే నేను వచ్చినాక నేను ఒక్కదాన్ని ఆగిపోను. కొంతమందికి చెప్తా గురువారు. పీఠం గురించి చెప్తా ఉంటే, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే, అసలు ఇట్లా అవుతదా అని మా ఇంటికి చాలా మంది వస్తారు గురువారు. "ఎక్కడికెళ్ళావు అక్క 4 డేస్ కనబడలే" అంటే అట్లా అక్క ఇట్లా జరుగుద్దా అంటే, "అది జరుగుతది. అది మిరాకిల్ మా గురువుగారి దగ్గర అట్లా ఉంటదమ్మా. మా పీఠం అంత చాలా శక్తివంత పీఠం" అని చెప్పడం నాకు చాలా మంది చెప్తా నేను ఇదే విషయం. ఆ చెప్పడంలో కూడా తృప్తి అనిపిస్తది. మంచిగా అనిపిస్తది గురువుగారు. తర్వాత అంతలా వర్షంలో వాతావరణంలో గాలి, విపరీతమైన గాలి, స్టవ్ వెలగపోవటం ఒక బాధ, తర్వాత గాలి ఒక బాధ. ఇయన్నిట్లో అసల పూర్తి వంట అవుతుందా ఈరోజు? ఈరోజు అయిపోతదా? అసలు ఏంది పరిస్థితి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఆ టైంలో? రాలే గురువుగారు రాలే. మంట ఆరిపోతా అంటే వీళ్ళొచ్చి పేపర్ బట్టి అంటుపెడుతుండ్రు కదా గురువు పిల్లలు. నలుగురున్నారు, నలుగురొచ్చి తలా ఒకటి జేస్తున్నారు. కానీ అన్నము దమ్ అవ్వట్లేదు. ఇట్లా చిన్నగా పెడితే మంట ఆరిపోతుంది. మళ్ళీ వచ్చి ఎవరో అనిలొచ్చి వెలిగించారు 2 సార్లు. కానీ అన్నీ అట్లా ఆగినట్టు అనిపిస్తుంది గానీ అదెక్కడ ఆగుతాయి ఆగలే గురువుగారు. అన్న టైము కరెక్ట్ ఒక 1 అవర్ లేట్ అవుద్దేమో అనుకున్నాం గానీ మళ్ళీ 11:30 వరకు అన్నీ ప్రిపేర్ అయినాయి గదా గురువుగారు. కంప్లీట్ అయిపోయినాయి. అది మీరక్కడ ఉండడం వల్ల సాధ్యమైంది గురు. మీరు, అమ్మ, అమ్మాయి మీరు కాబట్టి అవన్నీ అయిపోతాయి గురువుగారు. ఒకసారి గాలి విపరీతమైన గాలొచ్చి ఆ టేబుల్ మీద పడేది ఒక్కటే. అసలు ఆ పడుంటే మీరు ఏమయ్యేది? భయపడ్డరా ఆ విషయంలో? ఏం జరిగింది? నేను గురుగారు నేను కదిలాను. చూసాను గురుగారు. నేనేమన్నా కదిలినా గురువు అక్కడే ఉన్నా గదా గురువుగారు పడినా గూడా. నా కాలు మీద పడింది గురువుగారు. కొంచెం స్వెల్లింగ్ గూడా వచ్చింది నాకు. కొంచెం వచ్చింది లైట్‌గా. మీరు పట్టుకున్నారు. పట్టుకోపోతే మొత్తం పడేదింకా. మీరు పట్టుకొని వదిలేసిండ్రు. అప్పుడు పడింది. కొంచెం పడింది గురువుగారు. అది పెద్ద దెబ్బేం తగలలేదు. ఏం మామూలుగా అనిపించలే గురువుగారు. పడిందంటే మీరు ముందు పడితే కరెక్ట్‌గా నడుముల మీద పడేదది. ఆ పడేది. అవును గురువుగారు. నడుముల మీద పడేదే. నాకు తెలిసి బకెట్ కాలు మీద పడుండొచ్చు. టేబుల్ అయితే పడలేదు. పడింది. ఆ టేబుల్ బకెట్ పడలే. కాలు ఒక బకెట్ పడింది. పడింది. అది మీరు ఆపారు ఆపినంక పడింది గురువారు. కొంచెమే తగిలింది. కానీ దెబ్బ తగలలే అనుకున్నా గాని మంచిగానే తగిలింది గురువారు. తగిలింది గానీ నాకెంత అనిపించలే. కదలే అక్కడ నేను. "అమ్మ తగిలిందా అమ్మ రమాదేవి" అని మీరు అడిగిన్లు. నేనేం సమాధానం చెప్పలే. "ఏం లేదు గురువారు" అని కామ్‌గున్నా. అది అట్లా పడద్దని కూడా నేను అనుకోలే గురువారు. పడదు గదా! మీరున్నారు గదా అక్కడ. పడుంటే ఆ! అనేదానికి లేదు గురువారు. పడదది కాదు అంతే. పడదు. పడితే స్టవ్ మీద పడాలి మేమింకా. ఆ గిన్నె మీదే పడతాం గదా గురువారు. పడితే గిన్నె మీద పడేదాన్ని. వంట చేసే గిన్నె మీద పడతా. ఇప్పుడు అది పడేదుంటే. కానీ పడదు గదా గురువారు. మీరున్నారు గదా అక్కడ. ఆ గాలి గూడా అంత అసల నమ్మకం. మామూలు గాలి రాలేదు. ఏదో ఒక్కసారిగా ఎవరో మామూలు పెట్టినట్టే గాలి అట్లా నెత్తి రావటం. పడేసినట్టే వచ్చింది గురుగారు గాలి. అవును. కానీ పాపం 2 బకెట్లు మిరాకిల్ ఏంటంటే గురుగారు, వేములవాడ కానుడు గురుగారు అసలు వాటర్‌కి ఇబ్బంది పడకుండా వాటర్ మాత్రం ప్రశాంతంగా ఇప్పుడు వేములవాడ కాండి వాటర్ మోసే బాధలు ఇలాంటియేం లేవు గురుగారు. వాటర్ మంచి పైపులే ఇచ్చేస్తాండ్లు మనం వాటర్ పట్టుకోమని. అమ్మవారి కృప. మీ దయ వలన అన్నీ ఇట్లా ఆటోమేటిక్‌గా అక్కడ జరిగిపోతా ఉన్నాయి. అందరూ అన్న సమాన పూర్తయినాక అందరి మొహాల్లో విస్మయంగా చూస్తాను ప్రతి ఒక్కరు. ఆహా! వీళ్ళు బానే చేసుకొని పోయిన్లమ్మా. వీళ్ళు చేసే టైంకి అన్ని వర్షాలు అరే బాబులు అన్నం పడేయకండిరా బాబు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ తృప్తిగా అనిపించింది గురుగారు.
ఏమో ఏమో గురువారు ఏదో పూర్వజన్మలో ఒక పుణ్యం చేసుకున్నామేమో. అన్న సమాన అందరు పాల్గొనే అవకాశం ఇచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తాను గురువారు. చాలు గురువారి జన్మకి ఇగ. వాళ్ళు మొదట్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మొహంలో జాలి, దయ. అసలు ఈ వర్షంలో వంట వండేవాడు కూడా ఎవడన్నా ఉంటాడా అనే రకమైన జాలితో, దయతో చూశారు. ఆ వర్షంలో కూడా అవును. చాలా మంది వచ్చేలా చూసి వెళ్ళిపోతున్నారు. ఆ టెంట్ దగ్గరకు వచ్చి ఏంటి ఏం అవును. చేస్తున్నారు నవదా అని. అవును. కానీ అంత అయిపోయిన తర్వాత అంత గిన్నెలు సర్దేసినప్పుడు వాళ్ళ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏమనిపించింది మీకు? ఎవరైనా ఏమైనా అన్నారా ఈ విషయం గురించి? నన్ను ఒకరు అడిగారు గురుగారు. ఎవరో ఒకరు కాదు నేను బయటకొచ్చినాం గురుగారు. బయటకొస్తుంటే వీళ్ళక్కడ నిలబడ్డారు నా కోసం. ఆ బ్లూ షర్ట్ ఏసుకున్న ఆయనే, "మీరు గురువారు అతనే గురువారు మాకు జాలిగా చూసారు గురువారు. మన పీఠం ఇట్లా చేస్తాంది. ఎందుకమ్మా చేస్తాండు? ఏం చేస్తారమ్మా?" అని నేను భవాని దర్శనానికెళ్తే వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకుంటున్నారు. పాపం వీళ్ళు చేస్తాండ్రు. ఏం అన్నం భోజనాలు పెడతారు ఇంత వర్షంలో. తుఫానని తెలిసి పెట్టి కూడా ఎవరో పోస్ట్‌పోన్ చేసుకోమని పోయిన్లా అమ్మ మీ గురువుగారని అతను మాకు సజెషన్ ఇచ్చిండు. ఆయన్నే చూసిండు. 2, 3 సార్లు రౌండేసుకుంటూ, "అరే బాబులు అన్నం వేస్ట్ చేయకండి నాయన కొంచెం మంచిగా తినండి. మంచిగా అది దేవుడి ప్రసాదం ప్రశాంతంగా తిని ఒక్కరికి ఒక మెతుకు పడేయకుండా తినండి." ఆయనే చెప్పడం చూసినాక ఎవరైతే అట్లా వాళ్ళు మన మీద ద్వేషంతో అనలేదు గారు. మనం చేస్తాను అని వాళ్ళ సానుభూతిగా అనేది వాళ్ళు మంచి మనసుతో అన్నారు. ఏదో మనల్ని ఇబ్బంది పెట్టాలని కూడా ఆయన అనలేదు. కానీ ఆయన చెప్తుంటే ఎవరైతే క్వెషన్ ఏసినా ఆయనే ఆన్సర్ చెప్తుంటే అప్పుడు ఆనందం అనిపించింది గురువుగారు. ఎవరో చెప్పిన ఆయనే మళ్ళీ చెప్తాండు గదా! మన పీఠం అంటే ఏందో ఆయనకు అర్థమైనట్టుంది అనుకున్న గురువుగారు నేను. మీరు గూడా చూసారా ఆయన చెప్తుంటే? ఆ వాచ్‌మెన్. ఆ! వాచ్‌మెన్ గురువుగారు అదే. ఒక అతనైతే విస్తరాకులో నేను 4 గంటలు సేమియా పాయసం పోస్తుంటే పోతే నేను పోయకుండా మీరన్నారు గదా! "పొయమ్మా ఎంత పోయండి అంత పొయ్యమంటే" 5 గంటలు, 6 గంటలు పోసుకొని పోయొచ్చు. ఒక 3 టైమ్స్ వరుసగొచ్చి ఆయన తాగుతుండా అంటే, తాగుడు, తాగపోడు తినడం అనవసరమ్మా. నువ్వు పోయమ్మా రమాదేవి అన్నారు మీరు. అసలు పాయసం అయితే కప్పులు, కప్పులు పోయడం నా వల్లనే కాలేదసలు. తర్వాత గ్లాసులలో పోసాము. టక 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 ఒక్కొక్కరు మీరన్నది స్వేచ్ఛగా పట్టుకుపోతారమ్మా అక్కడ పక్కకు పెట్టమ్మా రమాదేవి అంటే పక్కకు పెట్టుకుంటూ పోయాక ఎవరొచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు పాయసం. అసలు అద్భుతాలన్నీ మన పీఠంలో జరుగుతాయి గురుగారు. వంటల విషయంలో గాని, అన్న సమారాధన విషయంలో గాని, ఒక 1000 మంది వడ్డించాలంటే బయట భోజనం చేసేటప్పుడు ఫంక్షన్‌లలో పోతే ఒక 2, 3 అవర్స్ ఈజీగా పడతది గురుగారు. అది గూడా ఒకటి తక్కువుంటది, ఒకటి ఎక్కువుంటది. కానీ మన దగ్గర అట్లుండదు. సిస్టమేటిక్‌గా ఏది ఎప్పుడు జరగాలో అట్లా జరుపుకుంటూ పోతది గురుగారు. అది మన పీఠము, మీ కృప, అమ్మవారి దయ గురువుగారు అది. ఇవి ఎలా జూడడం కోసం వంటనెలా అనే ఎన్ని అహా! చెప్పండి. ఇవి ఒకవేళ రాలేకపోతే ఎక్కడ మిస్ అయితమో ఏం ఒక్క అన్న సమాధి రాకపోతే కళ్ళకి నీళ్ళొచ్చినాయి. అందరూ చెప్తా ఉంటే, "అబ్బా! ఉజ్జయిని పోలేకపోయినా అసలు వీళ్ళన్నీ చూసొచ్చి నేను చూడలే." నాకైతే ఏడుపొచ్చింది చెప్తా ఉంటే కళ్ళకి నీళ్ళొచ్చి ఏడ్చిన సందర్భం గూడా ఉంది గురువుగారు. అందరూ ఉజ్జయిని గురించి చెప్తుంటే ఆ రోజు. అందుకే మిస్ అవ్వద్దనిపిస్తది గురువుగారు చాలా వరకి. వడ్డన ఎలా జరిగింది? ఎవరైనా ఏమన్నా బాగా వాటిని వంట గురించి ఎలా ఉందని అన్నప్పుడు మీకేమనిపించింది? ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా ఈసారి వంటలో పాల్గొన్నారు కాబట్టి, వాళ్ళన్న మాటలు మీకెలా అనిపించినాయి? ఏదో ఏదో జయించినట్టు అనిపించింది గురువుగారు. ప్రపంచాన్ని జయించిన ఆనందం అనిపిచ్చింది. అమ్మవారే మన్నించింది గానీ, బావుందంటే చెడిపోలేదు. అమ్మ దేవుడి దయలో మంచిగుంది. అందరు తిని బావుంది అన్న తర్వాత అది ఆరాటం ఆపుకోలేక నేను మధ్యలో బ్రేక్ అయిపోయి తిన్నాను గురువుగారు. తినుకుంటూ మీకు జెప్పాను గదా గురువుగారు, "పాయసం సూపరుంది గురువుగారు. అన్నీ బావున్నాయి. తినమ్మా తిను తిను" అన్నారు. మీరు కూర్చొని తినమ్మా అన్నారు. ఇంకా ఒక 70% అయిపోయాక నేను తిన్నాను గురువుగారు. ఇగ అందరు జెప్తుంటే టేస్ట్ చూడడం భవానీకి పాపం బిడ్డకి ఆమెకు ఆలు కుర్మా దొరకలేదు భవానికి. ఆలు కుర్మా ఎప్పుడో అయిపోయింది. కొందరు తినవాళ్ళకి కొన్ని దొరకలేదు గురుగారు. మన సాధకులు కొందరికి దొరకలేదు. మామూలు అన్నం అదే మిగిలింది. అసలు అన్నం మిగిలితే గూడా ఉట్టి అన్నం తీసుకొని పోయి తిండి తృప్తిగా వాళ్ళు తింటుంటే, వాళ్ళ మొహంలో ఆనందం మంచిగా అనిపించింది గురువు. కర్రీ లేకుండా అన్నం తిన్నారు చూసారా? చాలా మంది తీసుకెళ్లారు గురుగారు కర్రీ లేకుండా. ఒక హాఫ్ గిన్నె దాకా కర్రీ లేకుండానే వడ్డించినాం గురువుగారు మేము అన్నము, రైసు. కర్రీ తొందరగా అయిపోయింది ఈసారి. ఏంది ఇద్దరు కలిసి అందరూ వెరైటీ పాయసం చేసారేంటి ఈసారి చంద్రశేఖర్‌ను కలిసి? ఏంది ఆ వెరైటీ పాయసం ఏంది అసల? వెరైటీ పాయసం ఎట్లయిందంటే మీ కృపతోనే అయింది గురువారు అది. మా వల్ల గాలేదది. ఎందుకంటే మీరు సగ్గుబియ్యము ఉడకదమ్మా పలుకుంటది రమాదేవి కొంచెం చూడండి అంటే నేను మరి గంటెతోని మీకు 3 సార్లు చూపిచ్చా. గురువుగారు ఉడికిందంటే లేదమ్మా ఇంకా 2 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలన్నారు. ఆ సగ్గుబియ్యం కాస్త మొత్తం ఉడికిపోయింది కంప్లీట్‌గా. దించి పెట్టిన తర్వాత సేమియా పోసిన సగ్గుబియ్యం కనబడట్లే గురువుగారు. ఓన్లీ సేమియానే కనబడుతుంది అందులో. కానీ స్మెల్లు, జీడిపప్పు ఇవన్నీ పాలు అవన్నీ ఎసాక ఆ పాయసం స్పెషల్‌గా తయారై అసలు కలర్‌ఫుల్‌గా వచ్చేసింది. చందు మంచిగా లోపల లోపల నవ్వుకుంటాండు దాన్ని జూసి. "ఎట్లుందమ్మా" అని చూద్దురా చందు అంటే, "అమ్మ సూపర్ ఉందమ్మా, మంచిగుందమ్మా, మంచి వాసన వస్తాందమ్మా" అని జెప్పి కలిపి ఎళ్ళిపోయాడు.
అసలు ఆ సేమియా టేస్ట్ ప్రతి సేమియా లెక్కన ఈసారి ఆ సేమియా టేస్ట్ ఎక్కువ ఉంది. అంటే మీరు చెప్పారు దశమహావిద్యలో చంద్రఘంటమ్మ వారు వంట చేస్తారమ్మా. ఈసారి ఆమదమ్మ మొత్తం అన్నారు కదా! అందుకే అమ్మ స్పెషల్ కాబట్టి స్పెషల్‌గా వంటలు చేపించింది గురుగారు. అన్ని టేస్ట్ బాగున్నాయి గురుగారు. అసలు అన్నిటికన్నా టేస్ట్ బాగున్నాయని చెప్తా. నేను వండినా అని కాదు గురుగారు. ఆ అమ్మవారు ఎవరు సా సింహాచలం అప్పన్న కలిసి వండిండ్రో మీరు అంతా కలిపి వండిండ్రు అనుకుంటా. మీరు మళ్ళీ గిన్నెల పక్కనే ఉన్నారు కదా గురుగారు వండుతుంటే. మీరు కూడా ఏం చేశారో తెలవదు మాయ. కానీ అన్నీ సూపర్ టేస్ట్‌గా ఉన్నాయి గురుగారు. చాలా బాగున్నాయి గురుగారు. మంచిగా ఉప్పులు, అనిపించింది. కారాలన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి. అసలు కరెక్ట్ సరిపోయినాయి గురువుగారు. చాలా సరిపోయినాయి. అంటే పీఠంలోకొచ్చాక రాజేష్ గారు అంటూనే ఉంటాడు. నేను అడుగుతా, "అమ్మా ఆటోమేటిక్‌గా మనం అక్కడ నిలబడతామమ్మా. మనం చేసేదేముండదమ్మా. అంతా గురువే నడిపిస్తా ఉంటాడమ్మా. మనం అనుకుంటాం మనం చేస్తానమని నేను అట్లా అనుకోనమ్మా. మీరెందుకు టెన్షన్ పడతారమ్మా? అన్నీ ఆటోమేటిక్‌గా దానంతట అది జరుగుతూనే ఉంటాయి. అయిపోతూనే ఉంటాయమ్మా. టేస్ట్‌లొచ్చేస్తాయి. మన పీఠంలో ఎట్లొస్తాయి వేరే దగ్గర అట్లా రాదమ్మా" అని చెప్తూనే నేను రాజేష్ అదే చెప్పాడు. లాస్ట్‌కు 7కు గూడా నేను రాజేష్‌కి ఫోను చేసిన. నాన్న ఇట్లా 1కి 1:30 పోస్తే సరిపోద్ది గాని కరెక్ట్ సరిపోద్దమ్మా. అట్లే పోయండమ్మా అని జెప్పాడు. కొన్ని కొన్ని అడుగుతుంటే మీరు మళ్ళీ ప్రమాదేవి రామ అగ్ని ఆరాధన పిలిస్తే వచ్చారు. కానీ రాజేష్ చెప్పాడు గురువుగారు. మాదేముండదులే గురువుగారు. అంతా అమ్మవారి కృప. మీ దయతో నన్ను నడుస్తాయి. మా వల్ల ఏమైద్ది అక్కడ ఎడారి లాంటి ప్లేస్‌లో ఏం లేని ప్లేస్‌లో మేము వంట చేయడం ఏంది? మేమంతమంది పెట్టడం ఏంది? అది జరగని పని గురువుగారు. అది మీ కృప ఉంది. మన పీఠం గొప్పతనం మీ దయ వలన మేము చేయగలుగుతున్నాం తప్పితే మేము ఎవరివి చేయలేం గురువుగారు. అలాంటి పనులు చేయడం మా వల్ల గాదు. ఎన్నో అడ్డంకులొస్తాయి, ఎన్నో సమస్యలొస్తాయి. అంతంతా చేయడం అంటే గూడా కష్టం గదా గురువుగారు. ఎక్కువ తక్కువలవుతాయి. కానీ మన పీఠంలో ఎప్పుడు ఎవరు జేసినా గూడా రాజేష్ ఎన్నో సార్లు చేస్తా ఉండు. ఏది గూడా పోయినసారి శ్రీకాళహస్తిలో గాదు. అక్కడ ద్రాక్షారామంలో పులిహోర చూస్తే భయమేసి ఎర్రగా అయిపోయింది పసుపు కలపగానే. "అదేంది రాజేష్ వేరే రకం చేస్తానులే ఏం వండుతున్నారు నాన్న" అంటే, "అమ్మ పులిహోర అమ్మ పసుపు కలర్ అట్లా మారిందమ్మా" అన్నది. తీరా చూస్తే అదొక స్పెషల్ టేస్ట్ వచ్చింది. అంటే దేనికి దాన్ని అది వేస్ట్ అవ్వడం అంటూ ఉండదు. అమ్మ తిప్పేస్తదేమో. మేమేమైనా చేయబోతే అమ్మొచ్చి చేయి పెట్టగానే అమృతం అయిపోద్ది. ఇది అంతే అమృత భాండం అంతా మీ చేతులో అమ్మవారి చేతిలో ఉన్నాంక మాదేముందిలేండి గురువుగారు. మా అభిప్రాయాలు ఎందుకు చెప్పండి? తర్వాత ఇంక అంతా అయిపోయిన తర్వాత అంటే చావు బతుకుల్లో చచ్చిపోతున్నా బాబాయ్, ఈ వర్షం ఏంటో, ఈ దర్శనం, ఈ వడ్డనేంటో, అసలు అది చూస్తే ఆవుల గోల ఏంటో, అసలు ఎక్కడ కూడా అన్ని కూడా మొత్తం కత్తి మీద సావడమే జరిగింది. అమ్మయ్య అవును అయిపోయింది. గురువుగారు. బయటపడ్డారు. అయిపోవడం గూడా హమ్మయ్య! అయిపోయిందంటంటే అయిపోలే గురుగారు. అయిపోవడం గూడా అసలు ప్రతిసారిలా ఎక్కడైపోయింది గురుగారు? అయిపోవడం గూడా ప్రశాంతంగా అయిపోయింది. కొంచెం మిగిలింది గురుగారు. ఒక 2 కేజీస్ రైసును కొంచెం దద్దోజనం మిగిలేసరికి అసలు మిగిలింది పిలుద్దామా వేరే అంటే ఒక 30 మంది వచ్చేసిర్రు ఒకేసారి. ఎవరు అది స్వాములొచ్చారు వాళ్ళందరూ. అయ్యప్ప స్వాములు, అమ్మవారు తీసుకున్న వాళ్ళొచ్చారు. అది గూడా అయిపోయింది. అంత ఈసారి ఏమో గురువారు ఈ సింహాచలము ఒక గుణపాఠం నేర్పినట్టుగా వర్షంలో అన్న సమారాధన అంటే ఏదైనా ఎట్లున్నా మీ పీఠం ముందుకు పోద్ది అంటారు నిదర్శనాలు చాలా చూపించింది గురుగారు. ఎవరి ప్రమేయం లేకుండా గురువు గారి కృప, అమ్మవారి కృప ఉంటే అన్ని జరుపుకుంటూ పోతాయి. మన పీఠం అంత శక్తివంతమైంది. ఏది ఎవరు ఆపినా ఆగదని మాత్రం ఈసారి సింహాచలం రుజువు చేసింది. ఎంతమంది సాధకులను చాలా తక్కువ మంది వచ్చిన గురువారు. అప్పుడు 30 మంది ఉన్నా అదే పని గురుగారు. 7 మెంబర్స్ ఉన్నా కూడా అదే పని. మీతో కలిసి 8 మంది కదా గురువుగారు. అయినా గూడా అది అన్ని పనులు టకటక అయిపోయినాయి గురువుగారు. ఇక కాలంతోటి ఏం పని లేదు. టైంతో పని లేదు. జరిగే పని ఎంతమంది ముగ్గురొచ్చినా గూడా మీరు చేయించగలుగుతారు. మీ కృప అక్కడ పోస్తే అన్ని పనులయిపోతాయి. అదే జరిగింది గురువారు ఈసారి. మామూలుగా అయితే గత అన్న సందర్భంలో మా వంట అంతా 4-5 గంటల్లో పట్టేది. ఇక్కడ అవును. 4 గంటల్లో మాత్రమే, ఎంత 8 గంటలకు మొదలు పెడితే 12 గంటలకల్లా పూర్తయిపోయింది. అంటే 11:30, 11:40 కల్లా 11:40 కల్లా మొత్తం అయిపోయింది గురుగారు. అంటే గత అన్న సందర్భం కన్నా టైం కన్నా ఇక్కడే ఒక అరగంట తక్కువ టైం పట్టింది. అసలు అవును ఏమనిపించింది గురుగారు. అదే ఇంట్లో. చెప్తున్నా కదా గురుగారు. హ్మ్. అంటే నాకనిపించింది అంటే ఒక ఇద్దరు ముగ్గురొచ్చినా గూడా మీరు ఈ సమారాధన ఆగకుండా చేయగలరా అనిపించింది గురువుగారు. ఏది గూడా కొంతమంది తక్కువ మందొచ్చిళ్ళు, ఎక్కువ వచ్చిందనేది అది ఇదొకటి ఉజ్జయినినో ఏదో ఆకాశగంగనో అదేదో ఉంది. అక్కడ గూడా సేమ్ ఇట్లే జరిగిందన్నారు గదా గురువుగారు. సేమ్ అట్టెట్లా జరిగింది ఇంతమంది అంతమందికి ఎట్లా పెట్టారని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు నేను చూసాక అనిపించింది. అది ఎవరి ప్రమేయం ఉండదు. అమ్మవారి దయ, మీ కృప ఉంటే అవి ఆటోమేటిక్‌గా అవి జరుగుకుంటా పోతాయి గురుగారు. ఇక అందరి క్లియరెన్స్‌గా అర్థమైతాంది గురుగారు. ఒకరొచ్చిండ్లు, ఒకరు రాలేదు. ఇది పని చేయడం ఆగిపోతుంది అనేది ఏముండదు గురువు. దేని పని దానికి అట్లా అయిపోతది గురువుగారు మన దగ్గర. అది మంచిగా అనిపిస్తది గురువుగారు పీఠంలో. అన్నీ మళ్ళీ పనులు గూడా టకటక అయిపోతాయి. వంటలు టేస్ట్ ఉంటాయి. ఆ టేస్ట్‌లు గూడా బయట వాళ్ళు వండితే అంత క్వాలిటీ ఫుడ్, అంత మంచి ఫుడ్ దొరికిందంటే వాళ్ళు తిన్న తర్వాత ఇంకోరికి అది రుచి తెలిసినట్టుగా
ఫస్ట్ 10 మంది వచ్చిన తర్వాత 100 మంది వచ్చినట్టుగా అసలు జనాలు కనపడకుండా మనదంతా నైవేద్యాలు మొత్తం అయిపోతాయి కదా గురుగారు. అది మంచిగా అనిపిస్తాయి గురు. ఎంత అది అయిపోకుండా ఉండడం అనేది జరగదు గురుగారు. ప్రతిసారి మంచిగా అయిపోతూనే ఉంటది. అంటే మీరు ఏది పెట్టినా గూడా అన్ని సమఉజ్జీలో చూసి అన్ని కరెక్ట్‌గా చూసి పెడతారు గదా! కాంప్రమైజ్ మీరు గారు గదా గురువుగారు. అందరూ సంతోషంగా తినిపోవాలి. మీరు అందరికి మంచిగా పెట్టండమ్మా, లేని వాళ్ళకి పెట్టండి, చూడండమ్మా అని చెప్తారు గదా గురువుగారు. మీరు పెట్టిస్తారు. అంత బావుంటది గురువుగారు మనది. చాలా మంచిగా అనిపిస్తది. ఓకే అమ్మ, మంచిది. ఇంక లాస్ట్‌గా ఏమన్నా ఉంటే చెప్పండి ఇంక. ఇంకేం లేదు గురుగారు. అన్న సమారాధన జరిగింది. సింహాచలము దర్శనం, స్వామి దర్శనం మంచిగా అయింది గురుగారు. ఇంతకుముందు నేను పోయాను. ఒక 13 సంవత్సరాల కింద పోయాను గురుగారు. అప్పుడు నాకు అంత తెలవలేదు. ఇప్పుడు మాత్రం ప్రతి దర్శనాన్ని పీఠంలోకొచ్చాక బాగా హ్మ్. గుర్తుంచుకుంటున్నా గురుగారు. ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది. పీఠంలో ఏ దర్శనం చేసినా గూడా అది చాలా అద్భుతంగా దేవుడి దగ్గర పోయిన ఫీలింగ్ ఒస్తాంది గురువుగారు. మళ్ళీ నేను రిటర్న్ బయలుదేరేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది పడ్డా గురుగారు. ఎంత ఇబ్బంది పడ్డానంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ క్షణం మీరుండి అడిగి నేను మంచిగా ఇంటికొచ్చేసరికి మళ్ళీ మామూలు మనిషిగా రాగలడం అంటే అది మీ కృపనే గురువుగారు. నేను అందుకే ఎంత ధైర్యంగా అయినా గూడా పీఠంలో అన్న సమాధానం ప్రతిదానికి అమ్మవారి కృపతో రావాలని కోరుకుంటా గురుగారు. అంతే గురువుగారు.